మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైనా యాక్ట్రెస్ అమ్మాయిలు ఎస్పెషల్ ఇండస్ట్రీకి రావాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో త్రూ కమిట్మెంట్ ఆర్ కాస్టింగ్ కోచ్. నేను చాలా సూపర్ఫిషియల్గా టచ్ చేస్తాయి టాపిక్స్, డీప్గా వెళ్తే ఇట్స్ థ్రెట్ ఫర్ మీ. కొంతమంది అమ్మాయిలు వచ్చి మాకు అలాంటివి ఏం జరగలేదు, మేము అందరం వర్క్ చేసుకుంటున్నాం కదా అని చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి ఉంది వాడికి, ఆకలితో దొంగతనం చేశాడు. నువ్వు దొంగ అంటే వాడు ఒప్పుకోడు, వాడు చేసింది తప్పు, కానీ వాడు అవసరం వాడికి చేయించింది. నాకు మొగోళ్ళ మీద ఎంత కోపం ఉందో, ఆడోళ్ళు పవర్ఫుల్ పొజిషన్స్లో కూర్చొని ఎంతో మార్పు తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు సైలెన్స్ ఉంది చూసినరా. చెడ్డోడి తప్పుల కంటే మంచోడి మౌనం చాలా కోపం వస్తుంది. మిమ్మల్ని చంపేంతలాంటి నిజాలు మీరు దాచిపెట్టుకున్నారా రిగార్డింగ్ ఇండస్ట్రీ పీపుల్? నాకు మూవీ ఆఫర్ వచ్చింది అంటే కాల్ రికార్డింగ్స్ చేస్తా. ఎవ్రీ కాన్వర్జేషన్ ఐ సేవ్. చిన్నప్పుడు అంటారు చూడండి, కుటుంబం లేని ఆడది కుక్కలు చంపిన విస్తరాకు జీవితం అని. అది నేను లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేసి చూసా. సో వచ్చే పొలిటికల్ ఆఫర్స్ సో రిగార్డింగ్ ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, ఒక పార్టీని దుమ్మెత్తిపోయాలి, ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ కేసు వేసినప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. అడుక్కోవడం ఈ స్టిల్ బెటర్. మీరు మాట్లాడినందుకే ఇన్ని చేంజెస్ వచ్చాయని. నేను మాట్లాడడం వల్లే ఇన్ని చేంజెస్ రాకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దాని వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. మా ఇంట్లో నీ మాటకి విలువ లేదు, నీ ఎగ్జిస్టెన్స్కి విలువ లేదు, నువ్వు చచ్చిపో అని నాకు 24 గంటలు మా నాన్న కందిరిగలా వాగేవాడు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నువ్వు చచ్చిపోతా అంటే చెప్పు, సూసైడ్ నోట్లో రాసేసుకో, నేను చంపేస్తా. అలాంటి దగ్గర నుంచి ఐ లవ్ యూ, యూ చేంజ్డ్ మై లైఫ్, యూ సేవ్డ్ మీ ఫ్రమ్ మై సూసైడల్ థాట్స్ అని 100 మెసేజెస్ నేను చూస్తే యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈస్. చాలామంది అమ్మాయిల జీవితంలో కాన్ఫిడెన్స్ పోసా నేను. ఐ నో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ పాడ్కాస్ట్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాలి. బోల్డ్ అని కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెస్ట్ని చూడగానే తను ఏం చెప్తారులే, ఓ మహా అయితే కాస్టింగ్ కౌచ్ గురించి, ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, నా లైఫ్లో ఈ ట్రామా ఉంది అని చెప్తుంది, ఇంతే కదా, ఆల్రెడీ మేము చూసేసాం కదా, లేదా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్గా కాంట్రవర్సీగా ఉంటుంది చూడాలి అని చూస్తూ ఉంటారు. బట్ దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ తను స్పిరిచువాలిటీ గురించి అండ్ ఇల్యూమినేటీ గురించి అండ్ అసలు ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాల గురించి, అంటే అది వింటే ఇంత నాలెడ్జ్ ఉందా తనకి అని అనిపిస్తుంది. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ అస్టానిష్డ్. తను పేరు చెప్పగానే చూడము, లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ ఉంటేనే చూస్తామంటారు. నో, యూ హ్యావ్ టు వాచ్ డెఫినెట్లీ. అండ్ బోల్డ్ అని విషయాలు తెలుసుకున్నాము. డెఫినెట్లీ అందరూ ఇన్నిసార్లు చెప్తున్నానంటే మొత్తం చూడండి, అర్థమైపోతుంది. షీఈ్ నన్ అదర్ దాన్ యాక్ట్రెస్, స్పిరిచువల్ హీలర్ అని చెప్తాను ఇప్పుడు నేను. ఐ కెన్ గివ్ ఇట్ టు హర్. గాయత్రి గుప్తా గారు, లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ రియల్లీ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ టిల్ ద ఎండ్. హాయ్ గాయత్రి గుప్తా గారు. హాయ్. ఎలా ఉన్నారు? నేను మస్తున్నా, మీరు ఎట్లున్నారు? ఆబ్వియస్లీ సూపర్ గుడ్. సో ఏంటి అంటే హ్యూమన్స్కి డిఫరెంట్గా ఉంటారు, అంటే ఆలోచనకు తగ్గట్టుగా ఆర్జీవ్ గారు ఎంతైతే డిఫరెంట్గా ఉంటారో అలా గాయత్రి గారు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎందుకలా? వై ఇస్ దట్? అంటే డిఫరెంట్గా నేను ఫీల్ అవును, అందరూ అంటుంటారు. బట్ ఎందుకంటారా అని బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆ న్యూరో డైవర్జెన్సీ, న్యూరోటిపికల్ అని 2 రకాల మనుషులు ఉంటారు. న్యూరో డైవర్జెన్స్ ఏంటంటే దే రూట్ ఫ్రమ్ జస్టిస్ అండ్ ఎర్త్కి కనెక్షన్ పెట్టుకున్న జాతి అనమాట. అంటే స్కేల్ ఆఫ్ 1 to 100 ఉంటారు. సో హై ఫంక్షనింగ్ ఆటిస్టిక్ పర్సన్ అనమాట నేను. సో ఇప్పుడు ఒక న్యూరో డైవర్జెంట్ ఏంటంటే వాళ్ళు జస్టిస్కి దాటి దే కాంట్ లివ్ దర్ లైఫ్. ఓకే. ఏం చేసినా మొరాలిటీ అనేది ఫస్ట్ బేసిక్గా లవ్ అండ్ మొరాలిటీ ఆర్ మై బేసిక్ కోర్. సింపుల్గా అపరిచితుల్లో అంతే, ఆయన టైప్ అంతే. మొరాలిటీ, జస్టిస్, ఈ 2 చాలా, లవ్, ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ ఏంటంటే మొరాలిటీ, జస్టిస్ అనుకుంటూ కూర్చుంటే మా కడుపు నిండుతుందా, మా రోజులు గడుస్తాయా, మేము ఇల్లు కొనుక్కోగలుగుతామా, మా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలుగుతామా అనే క్వశ్చన్లో నార్మల్ పీపుల్ స్లేవరీ సిస్టమ్, అంటే మన క్యాపిటలిజం అనేది ఒక స్లేవరీ సిస్టమ్, దానికి సరెండర్ అయిపోయి జీవిస్తూ ఉంటారు. అంటే దేనికైనా వీ హ్యావ్ ఎ ప్రైస్ టు పే ఇన్ లైఫ్. ఈదర్ యూ సాక్రిఫైస్ యువర్ సోల్. ఇప్పుడు మీరు ఇల్యూమినాటి అవి చూసుంటారు కదా, సెల్ యువర్ సోల్ అనే కాన్సెప్ట్ మాట్లాడతారు. సో మనము ప్రాపర్లీ నా సోల్ నేను అమ్మేస్తున్నాను కాంట్రాక్ట్ చెయ్యం, కానీ ఎవ్రీ పర్సన్ హూ సరెండర్స్ టు ద క్యాపిటలిస్టిక్ సిస్టమ్ ఇన్ అ వే దే హ్యావ్ సోల్డ్ దర్ సోల్. సో ఇంత అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? త్రూ యువర్ సిచ్యుయేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏనా? త్రూ ఎంపథీ అండ్ authenticity.
షార్ప్ అవ్వాలి, మన ఇన్స్టింక్ట్స్ షార్ప్ అవ్వాలి, మన ఇంట్యూషన్ షార్ప్ అవ్వాలి అంటే ట్రూత్లో బతకాలి. ఎంత కష్టమైనా సరే నిజంలో బ్రతికితే యూఆర్ అన్బీటబుల్. జస్టిస్సే ఉండాలి, న్యాయంగానే బతకాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లైసెన్స్ కావాలన్నా, ఒక రిజిస్ట్రేషన్ వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలన్నా ఎవరో ఒకరికి మనీ ఇచ్చేస్తూ ఉంటారు, లైక్ ఏజెంట్స్కి వాళ్ళకి, బికాస్ తొందరగా పని అయిపోతుంది, పాస్పోర్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. సో అలాంటివి ఏమి చేయరా మీరు? యూ గో విత్ ద డైరెక్ట్, ఏ ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాస్పోర్ట్ అయినా, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వర్క్ ఉన్నా, ఎవ్రీథింగ్ యూ గోస్ డైరెక్ట్లీ అంతే. దానివల్ల టైం బాగా కిల్ అయిపోతుంది కదా. టైం అనేది ఇట్స్ ఎ సోషల్ కాన్స్ట్రక్ట్ అండి. టైం ఈజ్ ఇల్యూషన్ బేసిక్గా. ఇప్పుడు 9 నెలలు మోస్తేనే మీరు పిల్లల్ని కంటారు. 9 నెలలు నాకు టైం లేదంటే ఇట్ వోంట్ ఉండదు. సన్ పొద్దున వస్తారు, రాత్రి వెళ్ళిపోతారు, నాకు టైం లేదు, నువ్వు నాకు టైం ఇంకా కావాలి, వర్క్ చాలా ఉంది, నువ్వు అప్పుడే 18 hours కాగానే నీకు ఒక సైకిల్ కాగా నువ్వు వెళ్ళిపోతా, రాత్రికి వెళ్ళిపోతా అంటే అట్లా కుదరదు, నాకు సన్లైట్ కావాలంటే నేచర్ డజంట్ గివ్ ఎ షిట్. తొందరలో ఉంది మనం. సో గాయత్రి గారు అంటే కొంతమంది చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఆఫ్టర్ నేను మీతో మాట్లాడిన తర్వాత వి షేర్డ్ సో మెనీ థింగ్స్, తర్వాత మీరు ఇంత అంటే ఇంటెలెక్చువలా, ఇంత నాలెడ్జ్ ఉందా అంటే నాకు తెలియని కొన్ని టర్మినాలజీస్ కూడా యూజ్ చేస్తూ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఐ వాజ్ అస్టానిష్డ్ అనమాట. ఇదెందుకు ఈ కాంట్రవర్సీ పార్టే ఎందుకు యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ టు పీపుల్, వై నాట్ దాట్ థింగ్? సో ఇప్పుడు నా పాడ్కాస్ట్లో అనుకోండి, ఐ కెన్ కంట్రోల్ నా ఇమేజ్, నేను కంట్రోల్ చేసుకోగలుగుతా. ఇంటర్వ్యూస్లో ఏమవుతుంది, ఇట్స్ నాట్ మై ప్రొజెక్షన్. ఇంటర్వ్యూ ఆ కంపెనీ, ఆ స్టూడియో, ఆ మీడియా హౌస్ వాళ్ళ ప్రొజెక్షన్. సో ఇప్పుడు నేను కాంట్రవర్సీలా ఎందుకు కనిపిస్తున్నాను అంటే వాళ్ళు నన్ను అంతకన్నా ఎక్కువగా చూడలేకపోతున్నారు. టైటిల్స్ అంతకన్నా ఏమంటారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒక ఆడదాన్ని ఆన్లైన్లో అంటే ఇప్పుడు సోషల్లీ ఒక ఉమెన్ని హౌ సెక్సీ షీ లుక్స్, హౌ బ్యూటిఫుల్ షీ లుక్స్ అనేది చూస్తాం, కానీ ఆమె ఇంటెలెక్చువాలిటీని రెస్పెక్ట్ చేసేంత ఎవల్యూషన్ మన మీడియా హౌసెస్కి లేదని నా ఫీల్. సో 7 వసంతాలు మూవీ చూసారా? 7 వసంతాలు లేదు. అందులో లైక్ ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఉంటుంది, నా తెలివిని అందంతో పోల్చకు, అందం వల్ల ఇది వచ్చిందనుకో, నా టాలెంట్ని గుర్తించు, నా స్కిల్ని గుర్తించు, దానివల్ల నన్ను పొగిడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక అమ్మాయి అన్నట్టుగా. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మూవీ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ థాట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ కాంట్రవర్సీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే గాయత్రి గారు అసలు ఫిదాలో ఫస్ట్ టైం అందరికీ బాగా పరిచయమైన పర్సన్, ఫుల్ బ్రేక్ త్రూ ఇచ్చింది. సో నెక్స్ట్ ఆ తర్వాత అందులో వాళ్ళ అక్క క్యారెక్టర్, ఫిదా సినిమాలో సాయి పల్లవి గారు అక్క క్యారెక్టర్ చేసిన తను కూడా ఇప్పుడు మంచి మూవీస్ చేస్తున్నారు. మీరు ఎందుకని స్టాప్ అయిపోయారు అంటే మీరు వాయిస్ రైజ్ చేయడం వల్ల స్టాప్ అయిపోయారని అనుకుంటున్నారా, లేదా జస్ట్ ఆపర్చునిటీస్ రాలేదు దానివల్ల స్టాప్ అయ్యారు? సో వై యామ్ ఐ ఆర్టిస్ట్, నేను ఒక యాక్టర్. ఓకే, సో ఈ యాక్టర్ని కూడా నేను 2 విధాలుగా చూస్తా. డబ్బుల కోసం నేను యాక్టర్ అయ్యానా, నా సోల్ని నేను ఆర్టిస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఆర్టిస్ట్ అయ్యానా? ఇప్పుడు ఒక 10 సినిమాలు ఉన్నాయి. ఓకే, ఫిదా తర్వాత నేనైనా శరణ్య అక్క క్యారెక్టర్ చేసిన అమ్మాయి. ఎన్ని సినిమాలు గుర్తున్నాయి మీకు? ఫిదా కాకుండా శరణ్య ఎన్ని సినిమాలు పేర్లు చెప్పండి నాకు. వెబ్ సిరీస్ లేవో కొన్ని, కానీ పేర్లు గుర్తుండవు, మీరు మర్చిపోతారు ఆ సినిమాలు. ఇక్కడ క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. ఇప్పుడు నేను అవసరమే, నాకు డబ్బులు అవసరమే, వి వాంట్ ప్రాజెక్ట్స్. ఐఎమ్ సో హ్యాపీ శరణ్య ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ తను ఒక వండర్ఫుల్ సోల్ కూడా, అంటే బంగారం శరణ్య. కాకపోతే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ వెరీ స్వీట్ హార్ట్. అయితే నేను ఎట్లా చూస్తా అంటే ఈ సినిమా చేస్తే నా సోల్ ఎంత సాటిస్ఫై అవుతుంది. ఒక ఆర్టిస్ట్గా హౌ మచ్ యామ్ ఐ ఏబుల్ టు ఎంజాయ్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్. అంటే చేసే ప్రతి ప్రాజెక్ట్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఓకే, ఫిల్మ్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ ఇస్ అన్ ఆర్ట్. బట్ నేను ఒక సొసైటీకి పనికొచ్చే సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉన్న సబ్జెక్ట్స్లో మిసోజినీ లేకుండా, నార్సిసిజం లేకుండా, మ్యానిపులేషన్ లేకుండా, సెక్సిజం లేకుండా, క్యాస్టిజం లేకుండా, ఇలాంటివన్నీ, అంటే ఇవన్నీ సోషల్ డ్యూటీస్, మనం ఇవన్నీ చెక్ చేసుకొని సొసైటీ మీద ఒక సినిమా అంటే ఒక సినిమా చూస్తే మిలియన్స్ ఆఫ్ క్రౌడ్ చూస్తారు, ఎంతోమంది ఫాలో అవుతారు. ఇప్పుడు నా హీరో స్టైల్గా ఇలా హెయిర్ కట్ చేసుకున్నాడు కాబట్టి నేను కూడా ఈ హెయిర్ కట్, అల్లు అర్జున్ హెయిర్ కట్ రా, ఇది అబ్బాస్ హెయిర్ కట్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా తీయాలి. బాధ్యత, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబుల్ ఉన్న సబ్జెక్ట్స్లో బిలాంగ్ అవడం నాకు ఇష్టం. ఓకే, అలా నాకు కనిపించట్లేదు. ఇది చేసి ఏంటి, ఇలాంటి సినిమాలు చేసి వచ్చిన డబ్బుతో నేను తిని ఏం తృప్తిగా పడుకుంటాను. అండ్ ఆల్సో సినిమాలో వర్క్ గ్యాప్, పే గ్యాప్ ఉంది. ఇప్పుడు నాకున్న ఫేమ్, అబ్బాయికి ఉన్న ఫేమ్ సేమ్ ఉంది అనుకోండి, ద పే దట్ మ్యాన్ గెట్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ విల్ గెట్.
అది ఆబ్వియస్లీ అన్ని చోట్ల ఉంది, అంటే ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని ఎంటర్‌టైన్ చేస్తే తప్ప నేను ఐ కెనాట్ మేక్ బిగ్ మనీ అని ఆ విషయం నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. సో ఆరాటపడ్డం మానేసా. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ కావాలా, లేకపోతే స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ కావాలా, ఆ పాయింట్ ఆలోచించుకున్నాను నేను. బట్ ఇప్పుడు లైక్ నయనతార గారు కావచ్చు, సమంత గారు కావచ్చు, సాయి పల్లవి గారు కావచ్చు, దీపికా పడుకుని, వీళ్ళందరూ ఈక్వల్గానే దే ఆర్ లైక్ వాళ్ళ మార్కెట్ ప్రైస్ కూడా చాలా ఈక్వల్గా ఉంది కదా. సో అంత దాకా రావడానికి దే హ్యావ్ టు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు ముందు, అక్కడ దాకా రావడానికి వీ హ్యావ్ టు డూ కదా. సో నేను లాస్ట్ 20 years నుంచి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. ఈ రోజు కూడా తక్కువ రెమ్యూనరేషన్ 20 years నుంచి ఉన్నారా ఇండస్ట్రీలో? ఓ, ఫిదా రాకముందు నుంచి యువర్ దేర్ 2006 నుంచి ఐ హావ్ బీన్ హియర్. ఓకే. సో అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీరు ఇలా నేను ఏమన్నా అంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అని నేను అనట్లేదు, ఒక పాయింట్ వరకు ఓకే. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు నెగోషియేట్, you have a equal caliber, why you are not paying more? See, I'm not ready to negotiate my morality. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి జీవితం అయినా సరే మీరు పర్సనల్గా వాళ్ళతో ట్రావెల్ అయ్యి కళ్ళతో చూస్తే తప్ప ఐ కెనాట్ అడ్వకేట్ ఫర్ ద చాయిసెస్. బట్ ఇండస్ట్రీ అంత ఈజీగా ఎవరిని పవర్ ఇవ్వదు ఆడోళ్ళకి, స్పెషల్లీ ఆడోళ్ళకి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫెమినిజం అని అనొచ్చా? అంటే అసలు ఫెమినిజంకి రియల్ మీనింగ్ ఏంటి? ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు ఫెమినిజం గురించి. రియల్లీ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ పర్సెప్షన్ వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిజం అనేది బేసిక్గా ఉమెన్ వాయిస్ నీడ్స్ టు బి హర్డ్ అనే పాయింట్లో వచ్చింది. నా ఉనికికి గౌరవం కావాలి, నా కష్టానికి గౌరవం కావాలి, నేను చేస్తున్న నా ఎగ్జిస్టెన్స్కి గౌరవం కావాలి, దానికోసం ఫెమినిజం వచ్చింది. బట్ ఫెమినిజం అని మాట్లాడుతున్న ప్రతి ఆడవాళ్ళు ఫెమినిస్టులు కారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని నార్సిస్టులు వేరేలను ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారో. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ప్లే కార్డ్స్. అంటే ఇప్పుడు నేను ఫెమినిస్ట్ అయినంత మాత్రాన హౌ మోరల్ ఆమె అనేది తెలియాలి. ఇప్పుడు నేను మోరల్ మనిషిని కాకుండా నేను నార్సిస్ట్ని అయ్యి ఉండి నేను ఫెమినిస్ట్ అంటే నేను తెలిసిపోతుంది. ఇప్పుడు మంచి చెడు అందరిలో ఉంటారు, నేను ఎప్పుడు చెప్తుంటా. అందరు ఆడవాళ్ళు మంచోళ్ళ, అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు అంటే అలా కాదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నిట్లో ఉన్నారు. బట్ ఎక్కడో అంటే మీరు ఏవైతే క్వాలిటీస్ చెప్తున్నారో సాయి పల్లవి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నారని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే లైక్ తను లైక్ చాలా జాగ్రత్తగా ఉంటుంది స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనూ, ద వే షీఈస్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్. సో మీరు తనని యాక్సెప్ట్ చేశారో ఇలా ఉండాలి హీరోయిన్స్ అందరూ అని? అంటే ఇలా ఉండాలి అనే మాట నేను ఎప్పుడు అనను. గుడ్ దట్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్, బట్ దట్స్ ఎ ప్రివిలేజ్. నా చాయిసెస్, నా లిమిట్లు నేను దాటకుండా, నా బౌండరీస్ దాటకుండా, నా మొరాలిటీ దాటకుండా నేను సక్సెస్ఫుల్ అవుతాను అనేది లక్ అండ్ ప్రివిలేజ్. అండ్ షీఈస్ వెరీ లక్కీ ఇన్ దట్ అండ్ వెరీ హార్డ్ వర్క్. షీఈస్ లక్కీ బికాజ్ యూ నెవర్ నో ద స్ట్రగల్స్ బిహైండ్. సో మాట్లాడుతూ ఉంటారా, కాంటాక్ట్లో ఉన్నారా? అసలు లేరు. ముందు ఉండేవాళ్ళ జస్ట్ ఆ సినిమా వరకు లైక్ యూ నెవర్ డెవలప్డ్ ఎనీ ఫ్రెండ్షిప్ సెట్స్ లో కూడా? శరణ్య, మనీషా ఇద్దరితో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది, ఇంకా శేఖర్ సార్తో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది, అనీష్, ఇంకా రైటింగ్ టీమ్, డైరెక్షన్ టీమ్. నా మోస్ట్లీ ఒకటి అబ్జర్వ్ చేశానంటే నాకు యాక్టర్స్ కంటే టెక్నీషియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు. బికాజ్ యు ఆర్ డైరెక్టర్ ఆల్సో, రైట్? ఇట్స్ నాట్ ఐ యామ్, బట్ అది పాయింట్ అదే ఆలోచిస్తాను నేను, యాక్టర్స్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నాను నేను అని. మేబీ వేవ్ లెంత్ సెట్ అవ్వదేమో, అంతే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్. అంతేనా? కోర్ సోల్ వైబ్ ఎక్కడ అవుతుందో అక్కడే పోతాను. డెఫినెట్లీ. అంటే చాలామంది అంటే సైకియాట్రిస్టులు, డాక్టర్స్ వీళ్ళందరూ చైల్డ్హుడ్ ట్రామా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మనిషి జీవితాన్ని మార్చడానికి. అదొక వెరీ ఇంపార్టెంట్ చాయిసెస్ అన్నీ. సో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ నౌ, వాట్ ఎవర్ యు ఆర్ నౌ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా. దానివల్ల వచ్చిన ఈ కోపం కానీ, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ కానీ అనుకోవచ్చా? అలా అంటే నేను ఇంకా చాలా వైల్డ్గా ఉండేదాన్ని. ఇఫ్ ఐ వాజ్ రూటింగ్ ఫ్రమ్ ట్రామా ఆల్ ద టైమ్, నన్ను తట్టుకోవడం కష్టం. నేను చాలా 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 రేషనల్గా ఆలోచిస్తా బేసిక్గా. ఇప్పుడు ట్రామా రెస్పాన్సెస్ నా ఐడెంటిటీ అయిందనుకోండి, యూ వుడ్ హ్యావ్ సీన్ హేట్ ఫ్రమ్ మీ, ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఐ వెంట్ త్రూ, తగిలిన దెబ్బలు కానీ, ఆ జరిగిన ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఇవి నార్మల్ పర్సన్కి జరిగితే హేట్ చూపిస్తారు. నువ్వు నన్ను హేట్ చేసావు కాబట్టి నేను నిన్ను హేట్ చేస్తా అని, లేదా అట్లీస్ట్ రివెంజ్ అయినా, అట్లీస్ట్ నా జస్టిస్ కోసం నేను కరెక్ట్గా మాట్లాడున్నా, ఇదర్ ఐ వుడ్ హ్యావ్ గాట్ కిల్డ్ బై నౌ. నేనేంటంటే నన్ను ఒకరు హర్ట్ చేశారు అనుకోండి, అంటే మిమ్మల్ని చంపేంతలాంటి నిజాలు మీరు దాచిపెట్టుకున్నారా రిగార్డింగ్ ఇండస్ట్రీ పీపుల్? ఇండస్ట్రీ, సొసైటీ,
అమ్మాయికి ఫ్యామిలీస్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు అంటేనే యో వల్నరబుల్. చిన్నప్పుడు అంటారు చూడండి, కుటుంబం లేని ఆడది కుక్కలు చంపిన విస్తరాకు జీవితం అని. అది నేను లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేశారు. ఏంట ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? అంటే కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇన్సల్ట్స్ అని ఇవన్నీ యూ ఫేస్ సో మెనీ థింగ్స్ కదా, ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ అన్నా, లేకపోతే ఒంటరిగా ఉన్నానే ఈ సిచ్యువేషన్స్ వచ్చాయా, లేకపోతే ఆ సిచ్యువేషన్స్లోకి నెట్టబడి ఉందా, ఏంటి అసలు? ఇప్పుడు మనకి షాడో వర్క్ అని ఒకటి ఉంటుంది. అంటే మనము సర్వైవల్ మోడ్లో పెట్టి, అంటే నీకు డబ్బులు సంపాదిస్తేనే నీకు విలువ సమాజంలో, నువ్వు స్కూల్లో ఫస్ట్ వస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, నా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తేనే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అనే సమాజం ఉంది. అందులో ప్రతిసారి ఓకే అమ్మ నాన్నని ఇంప్రెస్ చేయాలి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి యాజ్ అ సోల్ మనం అందరినీ ఇంప్రెస్ చేస్తూ బ్రతకాలి అనేది చిన్నప్పటి నుంచే స్కూల్ నేర్పించేది. నాకు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కోపం అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రైన్స్ యూ టు బికమ్ అ స్లేవ్. అది మన రూట్. ఓకే, స్కూల్లో మొనోటనస్ డ్రెస్లు అందరూ సేమ్ ఉండాలి. నాకు అప్పుడు అడిగితే ఎందుకు అందరూ యూనిఫామ్ వేసుకోవాలంటే ఈక్వాలిటీ అనేది. ఓ దట్ ఈస్ స్కూల్ అనిపించింది. బట్ పెద్దగా అయినాక డైవర్సిటీని కిల్ చేస్తున్నారు కదా, ఎక్కడ ఈక్వాలిటీ ఉంది? అది ఈక్వాలిటీ కాదు అది. సో ఫస్ట్ స్కూల్లో మా ప్రిన్సిపల్ ఒకసారి నన్ను కొట్టారు. ఎప్పుడు కొట్టారంటే, మా డాడీ మా మమ్మీకి బొట్టు తీసుకొచ్చారు, స్టోన్ డైమండ్స్ది. అది చాలా బాగుంది, సో నేను స్కూల్కి పెట్టుకెళ్తా కదా, మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. చిన్నపిల్ల నేను 7th ఉన్నా. సరే అని చెప్పి మా మమ్మీ పెడితే అది బొట్టు పెట్టుకొని వెళ్ళా. మొత్తం క్లాస్లో అందరూ భలే ఉంది నీ బొట్టు, భలే ఉంది బొట్టు అని చెప్పి మాట్లాడుకుంటుంటే మా ప్రిన్సిపల్ చూసి చంపగలు కొట్టాడు నాది. స్కూల్కి ఇలాంటి బొట్టు పెట్టుకొస్తావా నువ్వు, అది అని చాలా ఇన్సల్ట్ చేశారు. కూర్చొని ఆలోచించా, నేను ఏం తప్పు చేశాను, వై కుడెంట్ హీ కమ్ విత్, అంటే పీస్ఫుల్గా ఎందుకు మాట్లాడలేదు? నేను ఒక చైల్డ్ని కదా, దీనికోసం నన్ను కొట్టాల్సిన అవసరం ఏముండే? హోంవర్క్ చేయకపోతే క్లాస్ టీచర్ బయట నిల్చోబెట్టేది. ప్రిన్సిపల్ రౌండ్స్కి వస్తున్నాడు, బయట నిల్చున్న వాళ్ళందరినీ కట్టెబెట్టి కొడితే వాచిపోయేది, వారం రోజులు వాచిపోయేది చెయ్యి. అలా స్కూల్లో కొట్టేవాళ్ళు. మా ప్రిన్సిపల్ వస్తున్నారు అనగానే అందరు ఇట్లా వణుకుతారు. మళ్ళీ ఆయనతో మాట్లాడండి, ఈజ్ ద కూలెస్ట్, భలే మాట్లాడతారు. బట్ పిల్లల్ని ఇలా అబ్యూస్ కదా, ఇదంతా అబ్యూస్ ఆబ్వియస్లీ. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మనని తొక్కేస్తుంది. సో నేనేంటంటే ప్రతిదీ క్వశ్చన్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచే క్వశ్చన్ చేస్తున్నా. ఇంట్లో ఇప్పుడు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే ఇది కరెక్ట్ కాదు కదా, అంటే నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఎదురు జవాబు చెప్పొద్దు. సో నేనేంటంటే నా క్వశ్చన్స్ మీరు దాచిపెడుతున్న మీ షాడోస్ని నేను మిర్రర్ చేసి చూపిస్తాను అనమాట. సో అది నేను కావాలని చేయను, దట్ ఈస్ మై పర్సనాలిటీ. నాకు నిజాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది, నిజాల్లో బ్రతకడం అలవాటు అయిపోయింది. నాకు అదే ప్రశాంతత. అంటే వెన్ ఐ స్లీప్ విత్ పీస్ దట్ ఐ హ్యావ్ నాట్ చీటెడ్ ఎనీబడి, మ్యానిపులేటెడ్ ఎనీబడి, అండ్ ఐ హ్యావ్ లివింగ్ మై ట్రూ అథెంటిసిటీ. ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని విన్నాను, అండ్ చాలాసార్లు మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడారు. నిజంగానే అండ్ కొంతమంది అమ్మాయిలు వచ్చి మాకు అలాంటివి ఏం జరగలేదు, మేము అందరం వర్క్ చేసుకుంటున్నాం కదా అని చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి? మీరు నిజాలు చెప్తారు కాబట్టి మీది నమ్మాలా, వాళ్ళ అబద్ధాలు అనుకోవాలా? అది ఇప్పుడు 100 చెప్తారు, ఏది అర్థం చేసుకోవాలి ఏది నమ్మాలి అనేది మన మీద ఉంటుంది, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నాకు కూడా అంటే ఇవన్నీ వింటుంటే నేను ఏమన్నా ఎర్రిపుష్పన్నా, ఇవన్నీ చూస్తూ అనుభవిస్తూ అబద్ధాలు వింటుంటే సరేలే ఎవరికి వాడు. ఇప్పుడు సొసైటీలో నేను వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ రావడానికి అది కప్పిపుచ్చేసే ఆపర్చునిటీస్ కావాలి. రెండోది నేను ఇలాంటి పని చేశాననే పని షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడు దొంగతనం చేశాడు ఒకడు, వాడు ఆకలితో చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి ఉంది వాడికి, ఆకలితో దొంగతనం చేశాడు. నువ్వు దొంగ అంటే వాడు ఒప్పుకోడు, వాడు చేసింది తప్పు, కానీ వాడు అవసరం వాడికి చేయించింది, వాడు దొంగ అని వాడు ఒప్పుకోడు, అంతే. బట్ ఇక్కడ మీరు ఇంత నిక్కచ్చిగా ఉన్నా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కమెంట్స్ రూపంలో. ఈ జడ్జ్మెంట్స్ని ఎలా తీసుకుంటున్నారు? బికాజ్ ఒక కైండ్ ఆఫ్ కోపం వచ్చేస్తుంటుంది, అని నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అన్న కోపం కానీ ఆక్రోషం కానీ, అది ఎలా యూ విల్ బీ కూల్ అవుతూ ఉంటారు వాటిని? మనము ఎప్పుడు కోపం వస్తుందంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ లేనప్పుడు. అంటే వాడు నిన్నేమన్నాడో అది నిజమా కాదు కదా, అంటే వాడి పర్సెప్షన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు. నీకు కోపం వస్తుందంటే నీ గురించి నీకు తెలీదా, ఏంటో నీకు తెలుసు కదా. వాడేవాడు నిన్ను జడ్జ్ చేయడానికి? వాడు చేస్తున్నాడు అంటే వాడు నిన్ను అలా చూడాలనుకుంటున్నాడు, అది నువ్వు ఓన్ చేసుకోవాలనుకుంటున్నావా? మీకు ఓ సామెత చెప్తా,
మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది మా స్కూల్లో మా టీచర్ చెప్పారు. దట్ చేంజ్డ్ మై గేమ్. లైక్ స్కూల్లోంచి నేను ఎందుకు ఇలా అయిపోయాను అనేది ఇది స్టోరీ చేంజ్డ్ మై లైఫ్. చెప్పండి. పాతకాలంలో బ్రాహ్మణులు స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేయడానికి సెక్ట్ ఆఫ్ బ్రాహ్మణ్ గ్రూప్ దే యూస్ టు సిట్ అండ్ అంటే మనం స్పిరిచువాలిటీ యాక్సెస్ చేయాలి అంటే వర్క్ క్యాపిటలిజంలో ఇన్వాల్వ్ కాలేం కాబట్టి భిక్షాటన చేసుకొని ఫుడ్ తినేవాళ్ళు. సో ఎవరైతే దేవుడి ధ్యానంలో ఉంటారో వాళ్ళకి సొసైటీ ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అడుక్కొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్. సో ఇది బేసిక్ ఏంటంటే గ్రాటిట్యూడ్ మీద నడుస్తుంది స్పిరిచువాలిటీ అనేది. సో ఐ హ్యావ్ టు లైక్ హ్యూమిలిటీ కావాలి, గ్రాటిట్యూడ్ కావాలి. ఈ రెండింటి మీద ఉన్నప్పుడే మనకి స్పిరిచువాలిటీ తగులుతుంది లైఫ్లో. సో ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక ఆవిడని అడుగుతాడు అనమాట, భవతి భిక్షాన్ దేహి అని అనగానే, ఇంత తాటి చెట్టులా పెరిగావు, నీకు పని చేసుకొని తెచ్చుకో, డబ్బులు తిండి తెచ్చుకో, వెళ్ళి ఇక్కడ నుంచి అని నోటికి వచ్చినట్టు చాలా దూషిస్తుంది. దూషిస్తే ఆయన సర్లే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పక్కన ఒక అతను చూసి, ఏంటండి మీరు నన్ను మాట్లాడుతుంటే మీకు కోపం రావట్లేదా, మీరు అలా ఎలా వదిలేస్తారు, మీరు బ్రాహ్మణుడు, మీరు చేసే పనికి ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆమెకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇది దైవ కార్యం చేస్తున్నారు మీరు, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వద్దా అంటే, చూడు బ్రో, నేను మీకు ఒక 2 ఆవులు అమ్మాను, మీరు కొనుక్కోలేదు, ఎవరు అవుతాయి ఆవులు? అనేవి అవుతాయి. ఆమె నన్ను దూషించింది, అవి నేను స్వీకరించలేదు, ఎవరు అయ్యాయి? అది ఆమె కర్మ, నాది కాదు. ఆమెకే వెళ్తే కర్మ అంతా ఇట్ విల్. సో ఈ మన ఉద్దేశం ప్యూర్ ఉన్నప్పుడు, మన ఇంటెన్షన్స్ అనేవి క్లియర్ ఉన్నప్పుడు, ఒక మనిషి మనని దూషించినప్పుడు అది వాళ్ళ చెడు కర్మ అవుతుంది. అది నేను ఓన్ చేసుకుంటే నేను డిప్రెషన్లోకి వెళ్తా, రిసెంట్మెంట్లోకి వెళ్తా, కార్టిజాల్ పెరుగుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అది ఎంతవరకు అవసరం మనకి? సో ఇండస్ట్రీకి రావడానికి కారణాలు ఏమిటి అసలు? ఇండస్ట్రీలో అనుకున్నారా ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్ట్రెస్ అవ్వాలి అని థాట్తోనే వచ్చారా, లేకపోతే ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్? యాక్ట్రెస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఐ వాంటెడ్ టు బి ఎ సింగర్ ఫస్ట్. ఏదో ఒకటి చేసి అమెరికాకి వెళ్ళిపోయి ఎన్రిక్ ఇగ్లేసియస్ తో పాట చేద్దాం అలా కోరుకుండే. ఎవరికి? ఎన్రిక్ ఇగ్లేసియస్. యా, హ్యూజ్ క్రష్, చైల్డ్హుడ్ క్రష్. ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే పాటలు చేద్దాము అని యూఎస్ ట్రయల్స్లో మా పేరెంట్స్ నన్ను పాస్పోర్ట్ చింపేసేవాళ్ళు, చేసుకొని లేదు. ఎందుకు? యూఎస్ లేదు ఏం లేదు, ఇండియాలోనే ఉండాలి అంటే, సరే ఓకే ఫైన్ అని, ఏం చేయగలుగుతా చూద్దామని అలా. అండ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు విక్స్ యాక్షన్ 500 అని పేరు పెట్టారు అనమాట మా స్కూల్ ఫ్రెండ్స్. విక్స్ యాక్షన్ 500 గాయత్రి గారి పేరు ఏంటది కొత్తగా? స్కూల్లో ఒకసారి మా సార్ నన్ను ఫుల్ తిట్టాడు. క్లాస్లో జాంపండు తింటున్నా దొరికాను. సార్ పాపం ఏ కోపంలో ఉన్నాడో నా మీద కోపం చూపించేసరికి ఐ వాజ్ అంటే ద కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ సార్ డిడ్, ఐఎమ్ సపోజ్ టు క్రై, బట్ నాకు ఏడుపు రావట్లేదు ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ దట్. అండ్ హీఈస్ షోయింగ్ హిజ్ యాంగర్. ఎవరి మీదో కోపం నా మీద చూస్తున్న విషయం నాకు అర్థమైంది, నా కోపం రావట్లేదు. కానీ నా క్లాస్లో నా పరు అని చెప్పి ఇంకా ఇట్లా ఫేస్ ఇలా పెట్టుకొని వచ్చి నా సీట్లో కూర్చున్నా. ఇప్పుడు నేను ఏడవకపోతే నా పరువు పోతుంది అని చెప్పి అలా గ్రౌండ్కి స్టేర్ చేస్తూ కళ్ళు ఇలా కన్ను కొట్టకుండా అలా కూర్చుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాగా అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిన. ఇవన్నీ మా క్లాస్ బాయ్స్ చూస్తున్నాను. నేను అమ్మా గాయత్రి నువ్వు యాక్టింగ్ చేసినట్టు అనుకుంటూ నవ్వుకుంటూ ఇట్లా పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నా. మా సార్ వచ్చి సారీ చెప్పాడు, నేను ఏదో కోపంలో ఉన్న తిట్టానంటే, ఇట్స్ ఓకే సార్ అనుకుంటూ వచ్చి నవ్వుకునేసరికి ఇంకా మా క్లాస్ బాయ్స్ నాకు విక్స్ యాక్షన్ 500 అని పేరు. యాక్షన్ క్వీన్ అనమాట. సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అది ఎలా జరిగింది? ఫస్ట్ సాక్షిలో యాంకర్గా స్టార్ట్ చేసా. అంతకుముందు చాలా ఆడిషన్స్ ఇచ్చాను. చాలా మంది యాంకర్ టు యాక్ట్రెస్ అయిపోయారు కదా. ఈవెన్ టెస్టింగ్ ఫేజ్ కదా. మేల్స్ అందరూ ఇక్కడ, తమిళ వాళ్ళు ఇక్కడ, ఎవ్రీవన్. అంటే యాంకర్ నుంచి యాక్టర్గా ఎవరు అవుతారు అంటే మనకి ఫైనాన్షియల్ సోషల్ సర్కిల్ ప్రివిలేజెస్ లేనప్పుడు వాంట్స్ టు మోస్ట్లీ అలా అవుతుంది. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రివిలేజ్ ఉండే మా ఫాదర్ ఏం టెన్షన్ పడకు తీసుకో ₹1 అన్నాడు అనుకోండి, నేను సినిమా ఫస్టే తీసేసుకుంటుండే. మనం 0 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ సొసైటీని చదవడం రావాలి. సేఫెస్ట్ వేస్ జర్నలిజం. సో మొరాలిటీ క్వశ్చన్ చేసే స్కిల్ కూడా నాకు అక్కడి నుంచే వచ్చింది. ఓకే. సో ఎలా ఉంది? ఏ ఛానల్లో వర్క్ చేశారు? ఫస్ట్ విసా టీవీ. ఇప్పుడు ఆ టీవీ అది ఛానల్ కూడా లేదు, బట్ అందరికీ తెలుసు విసా టీవీ. సో విసా టీవీలో ఏంటి ఆడిషన్ ఇచ్చాను, సరే రా అన్నారు. వెళ్ళిన ఫస్ట్ డే మైక్ ఇచ్చేసి స్కూల్లో షో అన్నారు. ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ రెడీ, బట్ ఓకే ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఐఎమ్ ఆల్ ఓవర్ అడ్వెంచర్. పోయినా స్కూల్లో పిల్లలతో అంతా ఇంటర్వ్యూలు చేస్తున్నా. అదంతా అయినాక ఒక ఆవిడ వచ్చి నేను మీ షోలు అన్నీ చూస్తాను, మీ జెమినీ టీవీలో మీ షోస్ అన్నీ చూస్తాను, నేను మీకు పెద్ద ఫ్యాన్ అంది. ఫస్ట్ షోకి లాల్ అసలు ఏంటిది అంటే
ఫ్యాన్ అని చెప్పి వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఎంత గుర్తుపడతారు? జస్ట్ బికాజ్ యూఆర్ బ్యూటిఫుల్, జస్ట్ బికాజ్ యూఆర్ టాకింగ్, వై పీపుల్ వాంట్ యూ అంటే అన్ని పర్సెప్షన్స్ అర్థం అవుతుంటాయి. చెప్పారా నాకు ఇదే ఫస్ట్ షో అని? చెప్పలే. షీ ఫీల్స్ బ్యాడ్ అని. ఓకే, అప్పుడు అబద్ధం చెప్పినట్టేగా, మీరు అబద్ధం చెప్పనన్నారుగా. అంటే నేను అబద్ధం చెప్పను అని అనట్లేదు, ఐ డోంట్ కేర్. లైక్ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ నాకు, ఆమెకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. ఓకే, అండ్ తనకి ఇది జీవితం మార్చేస్తుంది ఈ అబద్ధంతో, అలా ఏం లేదు కాబట్టి ఇట్స్ లైక్ ఐ మీన్ నేను అబద్ధాలు ఆడతాను కానీ వైట్ లైస్, ఐ డూ వైట్ లైస్ టు సేవ్ మై పీస్. ఇప్పుడు స్టూపిడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి నా ముందర, 2 into 2 5 అని వాదిస్తుంటే ఎస్ యూర్ రైట్ అంటాను. రైట్, అంతే. దట్స్ ఇట్. ఓకే, అయితే ఇండస్ట్రీలోకి అదే యాంకర్గా వచ్చారు. నెక్స్ట్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫిదాలో ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసా. బట్ ఫిదాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే అనీష్ కురువిల్లా మేడ్ డాక్యుమెంటరీ కాల్డ్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. దట్ రియలీ కాట్ మై ఐ. నేను యూట్యూబ్లో ట్రైలర్ చూసిన, హే ఇదేదో నాలాగా ఆలోచించే మనిషి ఉన్నారే అని చెప్పి యూట్యూబ్లో ఫుల్ వీడియో చూద్దామంటే దొరకట్లే. ఓ షెట్ అని చెప్పి యాక్చువల్లీ 2 days వెతికాను, నేను ఎక్కడా దొరకలేదు నాకు అసలు. అబ్బా అనుకొని బాధపడ్డా. బట్ సడన్గా ఫేస్బుక్లో ఇన్వైట్ చూసా, స్క్రీనింగ్ ఆఫ్ ద డాక్యుమెంటరీ అనగానే ఎస్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసా, చాలా నచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ టు అనీష్ కురువిల్లా గారు. వెళ్ళి ఓ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ వన్, నేను ఐవ్ బీన్ వెయిటింగ్ లాస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నా ఇది చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయడానికి థ్యాంక్స్. ఎందుకంటే ఐమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ థింకింగ్ లైక్ దిస్ అన్న ఫీలింగ్లో ఉన్న. నాకు సొసైటీ అలాగే రిఫ్లెక్షన్ ఇస్తుంది. నీకే ఎందుకు ఇలా అవుతుంది, నీతోనే ఎందుకు ఇలా అవుతావు, నువ్వెందుకు ఇలా మాట్లాడతావు, వేరే వాళ్ళకి ఎవరికి కష్టాలు లేవు, నీ ఒక్కదానికి రేపు అటాక్లు అవుతున్నా. ఈ వంకర మాటలు విని విని అలసిపోయి నన్ను నేను క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నా నేను. అప్పుడు నాకే అవుతుందా, నాదే తప్ప, నేనే తప్పు కదా, అలాంటి ఫీలింగ్లో ఉన్నా నేను. బట్ అది చూసిన తర్వాత ఐఎమ్ నాట్ అలోన్. ఐ గాట్ వ్యాలిడేషన్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. అందరూ అనుకుంటారు ఆర్జీవి గారితో వచ్చింది నాకు వ్యాలిడేషన్, అనీష్ కురువిల్లా గారితో వచ్చింది. సో అట్లా నాకు మలయాళం ఇండస్ట్రీ అంటే అనీష్ కురువిల్లా గారు ఈజ్ మలయాళీ. సో అక్కడ నుంచి నాకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి అసలు మలయాళీస్ ఏంటి, మన తెలుగు ఏంటి, కేరళ ఏంటి అన్నీ నాకు కొంచెం అంటే క్వశ్చనింగ్ ఎక్కువ కాబట్టి హౌ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్గా ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, సోషల్లీ హౌ షుడ్ వీర్ బీ రెస్పాన్సిబుల్, వాట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్, అంటే మన ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళతో చూస్ చేసుకోవాలనేది నాకు అక్కడ హీ ఇన్స్పైర్డ్ అ లాట్ అని. ఎవరికైనా ఒక సినిమాలో కొత్త వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఆ సినిమా చాలా హిట్ అయిపోతే అందరికీ మంచి మంచి ఛాన్సెస్ ఆఫర్స్ వస్తుంటాయి. మీకు ఫిదా తర్వాత అలా వచ్చాయా కంటిన్యూస్గా? చాలా వచ్చాయి. మరి చేశారా? ఇప్పుడు ఫిదా తర్వాత నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒకవేళ నా ఇంటర్వ్యూ వల్ల సినిమా ఛాన్సులు పోయాయి. బేసిక్గా ఏంటి, నా ఇంటర్వ్యూలో అన్నీ వచ్చినాయి, చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాయి. ఈ అమ్మాయి వద్దు, మనకి వద్దు. ఇప్పుడు నా నిజాన్ని నన్నుగా యాక్సెప్ట్ చెయ్యని ఒక ప్రాజెక్ట్ నన్నుగా యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఐ హ్యావ్ టు బీ అ పీపుల్ ప్లీజర్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫిదాలో ఏంటి, మొత్తం అందరితో నాకు ఫ్యామిలీలా ఫీల్ అయ్యాను నేను. అనీష్ గారు కానీ, శేఖర్ గారు కానీ, ద హోల్ డైరెక్షన్ టీమ్, రైటింగ్ టీమ్, దే ఆర్ ఆల్ స్వీట్ హార్ట్స్. ఐ ఫీల్ హోమ్. నేను ఈ రోజుకి వెళ్ళినా కూడా నాకు చాలా ఇంటికి వెళ్ళినా ఇది నా ఇల్లు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరిమట్ట సినిమా ఉంది. ఆ సినిమా అయిపోయేంత వరకు ఎప్పుడైపోతుంది రా బాబు, ఇది ట్రామా నా వల్ల అవ్వట్లేదు అన్నంత ఎక్స్ట్రాడినరీ ట్రామా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే, నా రెస్పెక్ట్ ఉండదు, బేసిక్గా ఆడోళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఎక్స్ప్లాయిటేషన్, చాలా వెరైటీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, లెవెల్ డీప్ రూటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశాను నేను. అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్. ఎలాగా డీప్ రూటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కెన్ యూ గివ్ ఎనీ ఎగ్జాంపుల్? బేసిక్గా ఉమెన్ ఎగ్జిస్టెన్స్ని సెక్షువలైజ్ చేయడం తప్ప రెస్పెక్ట్ ఏం లేదు. మీరు సినిమా చూడండి, మొత్తం బూతులే ఉంటాయి. మరి ఎందుకు చేసావు నువ్వు బూతులు అంటే, నేను క్రింజ్ కామెడీ ఎంజాయ్ చేస్తా, ఒక లెవెల్ ఆఫ్ క్రింజ్ కామెడీ ఎంజాయ్ చేస్తా. హృదయకాలయం చూసి ఫుల్ నవ్వుకున్నా, ఇది కూడా అలాగే ఉంటుంది అనుకున్నా. మాకు సెట్కి వెళ్ళేదాకా డైలాగ్ అంటే బేసిక్ లైన్ చెప్పారు కానీ డైలాగ్ వర్షన్ అవన్నీ సినిమాకి ముందు ఇవ్వలేదు. సెట్లో అప్పటికప్పుడు ఇచ్చారు డైలాగ్స్. కొన్నిసార్లు అయితే ఎందుకు చేస్తున్నాను ఇది అని క్వశ్చన్ చేసుకునే పరిస్థితి. మీరు చూడండి కొబ్బరిమట్ట సినిమాలో. మానేశారు కదా మధ్యలో. నేను మానేలే, నన్ను తీసేశారు. క్యారెక్టర్ అబ్రప్ట్ గా సీరియల్స్ లో లాగా నచ్చకపోతే మొత్తం మార్చేసినట్టే సినిమాలో ఎలా మార్చారో అర్థం కాలేదు నాకు. మళ్ళీ బయట రూమర్స్ ఏం స్ప్రెడ్ చేశారు ఇండస్ట్రీలో, ఈ అమ్మాయికి సీరియస్నెస్ లేదు, డేట్స్ చెప్పిన టైంకి రావట్లేదు, అమ్మాయి వల్ల ఇట్లా పాడైపోయిందని. మీరు వెళ్ళి లోపల ఎంక్వైరీ చేయండి. నోబడి అంటే వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు పాజిటివ్ మైండ్ సెట్తో ఎండ్ అవ్వలేదు. ఓకే, బట్ కొబ్బరిమట్ట ఫుల్
ఒక నెక్స్ట్ లెవెల్ సంపు. అయిందా సంపూర్ణేష్. అండ్ ఆల్సో అది ఆథెంటిక్ రైటింగ్. గుడ్ పర్సన్ కదా సంపూర్ణేష్ బాబు గారు. ఈజ్ గుడ్ పర్సన్. సంపు ఈజ్ ఇన్నోసెంట్, హీ స్వీట్. ఇప్పుడు హీస్ వల్నరబుల్ అక్కడ, మోర్ దాన్ ఎనీథింగ్ ఈజ్ వల్నరబుల్. అంతే, హీ కాన్ డూ ఇట్, అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఎవరు ఎక్స్ప్లోర్ చేయడానికి చూసారు, అంటే డైరెక్షన్ టీమా ఇట్లానా, లైక్ ఎవ్రీ వన్ దేర్? ఇంతకన్నా ప్రస్తుతానికి నేనేం మాట్లాడలేను. వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ టాక్. సో యూ హ్యావ్ థింగ్స్. ఎస్. ఓకే, సో నెక్స్ట్ సిద్ధు గురించి మాట్లాడదాం. ఐ నో మీకు కొంచెం ఎమోషనల్గా ఇది అవుతుంది, ఎందుకంటే ఐ వాంట్ టు చేంజ్ ద టాపిక్. ఏంటి అసలు, అంటే చాలామంది ఎవరైనా చనిపోతే ఇంట్లో కాశీలోనే చనిపోవాలో లేకపోతే అస్థికలు కాశీలో కలపాలి అనుకుంటారు. సో మీరు సిద్ధుని, అంటే ఒక కుక్కపిల్ల అనొచ్చా, కుక్కపిల్ల అస్థికల్ని తీసుకెళ్ళి కాశీలో కలిపారు. ఎందుకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ యువర్ పప్పీ? అంటే లైఫ్లో ఇప్పుడు 40 వచ్చి నేను సింగిల్గా అలోన్గా బ్రతుకుతున్నా. ఓకే, ఇంత జీవితంలో నేను వీళ్ళ దగ్గర సేఫ్గా ఉండగలుగుతా అనే ప్రామిస్ మాటలతో కాకుండా చేతల్లో చూసింది నేను నా సిద్ధు దగ్గర. వాడు నా ఎగ్జిస్టెన్స్ని రెస్పెక్ట్ చేశాడు, వాడు కన్సెంట్ రెస్పెక్ట్ చేశాడు, బౌండరీస్ రెస్పెక్ట్ చేశాడు. ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా కుక్కలు అంటే భయం ఉన్న వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు సిద్ధుని పట్టుకొని పిసికేసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పి వెళ్తారు. దట్ అంటే వాడు ఈజ్ ఇన్ అ డాగ్ ఫామ్. వాడు షేప్ చూడటానికి కుక్కలా కనిపిస్తాడు, కానీ వాడు మనుషుల కంటే చాలా తెలివైనాడు. వాడు ఉన్నాడు కాబట్టి నేను అమ్మతనం ఎక్స్పీరియన్స్ చేసా, ఒక మేల్ సేఫ్టీనెస్ ఎక్స్పీరియన్స్ చేసా, నాకు ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్, నేను లోన్లీ లేను అన్న ఫీలింగ్. సారీ, ఐ నో ఇట్స్ హర్ట్ఫుల్, ఐ మిస్ ఇట్. ఏమైంది లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్? అంటే లాస్ట్ 1 year కింద వాడికి, అంటే ఐమ్ ట్రై అర్థం చేసుకోవడానికి ట్రై చేసా. అంటే 1 weekలో క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్, 1 weekలో క్యాన్సర్ అని చెప్పిన 15 daysలో చనిపోయాడు. ఇంత తొందరగా క్యాన్సర్ ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ 1 year ago వాడికి టిక్ ఫీవర్ వచ్చినుండే. టిక్ ఫీవర్ బికెమ్ సో బిగ్ డీల్ అయిపోయింది. దాని తర్వాత ఆ టిక్ ఫీవర్ రికవరీ 1 month పట్టింది. ఎవ్రీడే ఇంజెక్షన్స్, సెలైన్స్, చాలా ట్రామటైజ్ అయిపోయాడు. ఇద్దరం ట్రామటైజ్ అయిపోయాడు. సో దాని ఓవర్ మెడికేషన్ వల్ల అయిందని నా ఫీలింగ్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది వితౌట్ హిమ్ లైఫ్ ఎలా ఉంది? అంటే ఇట్స్ లైక్ ఫీలింగ్ లోన్లీ. మూవ్ ఆన్ డెఫినెట్లీ. అంటే నా లైఫ్లో నేను ఒకరిని ప్రేమించిన మనిషి చావుతో దూరం అవడం ఇది ఫస్ట్ టైం. హీస్ మై సన్, హీస్ మై ఫాదర్, హీస్ మై మెంటర్, హీస్ మై స్పిరిచువల్ గురు. సో ఇప్పుడు సిద్ధుని చూశారు, లవ్ ఎలా ఉంటుంది, ఒక కంపానియన్ ఉంటే ఎంత బాగుంటుంది, అలాగా ఒక మనిషి రూపంలో ఒక పర్సన్ కావాలి. బికాస్ యూ టోల్డ్ ఇట్స్ లైక్ 40+. ఒక కంపానియన్షిప్ కావాలి అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు రాలేదా ఆఫ్టర్ సిద్ధు? లేదు, సిద్ధు వెళ్ళిపోయిన తర్వాత నాకు యాక్చువల్గా సిద్ధు లాంటి మనిషి వస్తే ఓకే. అంటే హీ డజంట్ బాదర్ మీ. అవసరాలకి తప్ప, అంటే ఇప్పుడు బయట 30 వాడికి షిట్ వచ్చింది అనుకో, వాకింగ్ తీసుకెళ్ళని ఫోర్స్ చేస్తాడు. ఆకలి అయితే కూడా జస్ట్ ఇలా చూస్తాడు, చెదురుని కూర్చొని నేనున్నా, కనిపిస్తున్నానా, నీ మూడు ఉంటే పెట్టు, లేకపోతే లేదు, బట్ నాకు ఆకలి అవుతుందని చెప్తాడు. కానీ నన్ను అరవడు, మొరగడు, ఏం చేయడు. ఓన్లీ ఈవినింగ్ వాక్కి, మార్నింగ్ వాక్కి సతాయిస్తాడు, విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ ఆల్సో. సో నన్ను ఎలివేట్ చేయగలిగే ఎనర్జీ ఉండి, నన్ను పరిగెత్తించగలిగి డిసిప్లిన్లోకి తోసే వాళ్ళు ఉంటే ఐమ్ ఫైన్. లేదు అంటే ఐ హ్యావ్ మేడ్ సాలిట్యూడ్ ఈజ్ సో పవర్ఫుల్ అండి. వన్స్ మీకు సాలిట్యూడ్ ఆ టేస్ట్ చూసారనుకోండి, ఇంకా రిలేషన్షిప్ జోక్లాగా అనిపిస్తాయి. రిలేషన్షిప్ ఈజ్ లగ్జరీ. కానీ ఒక మనిషి ఉండాలి లైఫ్ లాంగ్. పిల్లలు మనతో ఉండరు, తల్లిదండ్రులు మనతో ఉండరు, సో ఒక పార్ట్నరే మనతో లైఫ్ లాంగ్ ఉంటారు. ప్రతి మనిషి తోడు అని అంటూ ఉంటారు కదా, అదే గ్యారంటీ ఉందా అంటున్నా. ఇప్పుడు మనము ఎప్పుడైతే మన సమాజము నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఈ బేసిస్ మీద అయినప్పుడు మనకి తోడు అవన్నీ మాట్లాడకూడదు. నువ్వు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి తోడు గురించి బూత్ అయిపోతుంది. సో అయితే మీరు ఎప్పుడు ప్రేమించలేదా ఎవరిని? బికాజ్ ఏజ్, టీనేజ్ కానీ కాలేజ్ టైంలో కానీ బ్రేకప్స్ నాకు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ యూ హ్యావింగ్ ఇన్ లైఫ్? ఒకరు 2 రకాలని చెప్పే మనుషులు, గివర్స్, టేకర్స్. టేకర్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కావాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోదు. దే స్టిల్ వాంట్. వాళ్ళకి గివింగ్ రాదు. గివింగ్ అంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ తీసుకోవడం తెలుసు. సో ఎప్పుడైతే టేకర్స్కి ఏంటంటే నువ్వు ఇవ్వలేదు అనుకో, దే విల్ స్టార్ట్ హేటింగ్ యూ. అదే గివర్స్ అనుకోండి, అన్కండిషనల్గా ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అడగడం రాదు. బట్ ఏదో ఒక రోజు గ్లాస్ ఆఫ్ వాటర్లో ఎంటీ అయిపోతుంది, అందుకే బ్రేకప్స్ అయిపోతాయి.
సో గివర్స్ ఎప్పుడు గివర్స్ని డేట్ చేయాలంట నేను. అండ్ గివర్స్కి ఇంకో గివర్ని గుర్తుపట్టేంత షార్ప్నెస్ పెంచుకోవాలి. అంటే ఎప్పుడు ఒక రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటారు, అది నిజమేనా? రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటారు. రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోరు, రాంగ్ పర్సన్ రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటాడు. రైట్ పర్సన్కి ఎంపతి ఉంటుంది. ఇప్పుడు మిర్రర్ న్యూరాన్స్ గురించి తెలుసా మీకు? మనం ఒక సొసైటీలో బిలాంగ్ కావాలి అంటే మనందరికి కామన్ ట్రేట్స్ ఉండాలి. అందరం బట్టలు వేసుకుంటున్నాం, అందరం తెలుగు మాట్లాడుతున్నాం, అందరం తెలంగాణ ఫుడ్ తింటున్నాం, ఇలా ఒక కామన్ ట్రేట్స్ ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ బీ ఫ్రెండ్స్ విత్ యూ, హే యూ థింక్ లైక్ మీ, హే నువ్వు నేను ఆలోచించేది ఒకటే సిమిలర్ కదా అనే ఒక వైబ్ కావాలి. సో ఈ చెడ్డోళ్ళు ఏం చేస్తారంటే మంచోళ్ళు వాళ్ళకి మెంటలీ ఫుడ్, అంటే నా ఈగో నా ఇన్సెక్యూరిటీని సాటిస్ఫై చేయాలంటే నా పక్కన మంచోడు ఉండాలి. ఆ మంచోడితో నేను రిలేషన్షిప్లో ఉన్నాను అనుకోండి, నేను మంచిదాన్ని. ఓకే, సో అట్లా చెడ్డోళ్ళు మంచోళ్ళని పట్టుకుంటారు. అండ్ చెడ్డోళ్ళు ఏం ఇప్పుడు పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా ఉంటాము. మిర్రర్ న్యూరాన్స్ ఈ కాన్సెప్ట్ రెండు మీరు చేస్తే మంచోడు ఎప్పుడు నేను మంచోడిని కాబట్టి ప్రపంచం అంతా మంచిది అనుకుంటాడు. చెడ్డోడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, నేను చెడ్డోని కాబట్టి ప్రపంచం అంతా చెడ్డదే, అందరూ మ్యానిపులేట్ చేస్తూ బ్రతుకుతారు, వీ హ్యావ్ టు బీ నైస్ టు ఈచ్ అదర్ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్ అనుకుంటాడు. సో అట్లేంటి చెడ్డోడు మంచోడులా యాక్టింగ్ చేస్తాడు. మంచోడు కాబట్టి వీడు మంచోడు యాక్టింగ్ పట్టించుకోడు, చెడ్డోడు యాక్టింగ్ పట్టించుకోడు, వీడు అలాగే మంచోడు అని ఎరిపు అవుతూ ఉంటాడు. బట్ బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక పాయింట్ తర్వాత బ్రేకింగ్ అయిన తర్వాత ఎంపత్ విల్ బికమ్ డార్క్ ఎంపత్. అప్పుడు చెడ్డోడు కూడా తట్టుకోలేడు వాడిని. పవర్ ఒక్కసారి ఎప్పుడైతే మంచోడు ఎంపవర్ అవుతాడు కదా అప్పుడు గేమ్ మారుతుంది. సో బ్రేకప్స్ రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు ఎన్నో బ్రేకప్స్ చూస్తున్నాము, మీకు కూడా చాలా బ్రేకప్స్ అయ్యి అంటున్నారు. రీజన్స్ ఏముండొచ్చు? ఇట్స్ ఈగో క్లాషెస్, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ప్రేమ అనేది సింపుల్ లా మీద నడుస్తుంది, అన్కండిషనల్. నేను మిమ్మల్ని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడైతే మీకు అన్కండిషనల్గా ప్రేమ ఇచ్చానో ఈరోజు కాకపోతే రేపు నాకు అన్కండిషనల్ లవ్ వస్తుంది. నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను బ్రతకాలి, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నువ్వు ఫుల్ఫిల్ చేయాలని నేను మొండి కూర్చున్నాను అనుకోండి, బ్రేకప్ అవుతుంది. ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్ డెఫినెట్లీ. సో ఓన్లీ గివర్స్ విల్ ఫైండ్ ట్రూ లవ్. సో ఇప్పుడు ఎవరు వద్దా లైఫ్లో ఒక మంచోడు మీ లైఫ్లోకి వచ్చి? వద్దని నేను అనట్లేదు. ఐఎమ్ నాట్ లేకున్నా బ్రతకగలుగుతా. I'm happy either way. Okay. If I'm having, I'm happy. If I don't have, I'm still happy. సో కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు? నా స్టోరీ ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నా. ఇట్స్ ఆల్ మెస్. అంటే షిజు చనిపోయిండు, ఆ 1 month అలా అయిపోయింది. హాస్పిటల్స్ తిరిగి దాని తర్వాత కాశీ వెళ్ళొచ్చా. ఐ వాంటెడ్ టు డూ మై రిచువల్ విత్ హిమ్. తర్వాత అది మాట్లాడి మనం ఎటో వెళ్ళాం. అసలు కాశీలోనే ఎందుకు సిజ్జు అస్థికలు కలపాలనిపించింది? అంటే కాశీలో మోక్షం వస్తుంది అంటారు కదా. ఈ ఎర్త్ నుంచి ఇది లాస్ట్ జన్మ నాకు, వాడికి ఇంకొద్దు, ఈ మనుషులు వద్దు, ఈ క్యాపిటలిజం వద్దు, ఈ చెత్త మనుషుల మధ్యలో బ్రతకాలని లేదు. అంటే స్పిరిచువాలిటీ అర్థమైన తర్వాత ఈ భూమి నుంచి అంటే మోక్షం కావాలంటే డిటాచ్మెంట్ కావాలి, ఈ ఎర్త్ నుంచి డిటాచ్మెంట్ కావాలి. సో ఐ గేవ్ అప్ ఆన్. అంటే వాడికి కూడా డిటాచ్మెంట్ మీద పూజలు చేసుకున్నా. అక్కడ గంగలో కలిపేసి ఐ టోల్డ్ శివ, గంగా వాడిని కేర్ తీసుకోండి, ఐఎమ్ నాట్ దేర్ విత్ హిమ్ అని. ఇంకొచ్చేసిన మళ్ళీ మా యూఎస్ నుంచి చెల్లి వచ్చింది. ఇప్పుడు 1 month అని ఉంది. సో తనతో స్పెండ్ చేసా. ఇప్పుడు మళ్ళీ ఐ హావ్ టు రెజ్యూమ్. సో ఫ్యామిలీ అఫెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి ఆల్ ఓకే సో ఫార్? చిన్న చెల్లి అంతే. ఎందుకు అందరితో డిటాచ్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేషన్తో? ఎందుకంటే ఎంత గొడవ పడినా మళ్ళీ మన బ్లడ్ రిలేషన్ మళ్ళీ కలిసిపోతాము అన్న థాట్ ప్రాసెస్ చాలా ఉంది. ఇంకా చచ్చిపోలేదు కదా, చచ్చిపోయే ముందు అవుతుందేమో తెలియదు నాకు. ప్రస్తుతానికి చిన్న చెల్లి చాలా అనిపిస్తుంది. బట్ చిన్న చెల్లి అందరితో కలిసి ఉంటుంది. తను అందరూ కావాలి అని ఆరాటపడుతుంది. నాకు ఏమో నేను డిటాచ్మెంట్లోకి వచ్చేసా కదా, నాకు ఫరక్ పడదు ఇంకేమి. నువ్వు నాతో మంచి, ఇప్పుడు మా చిన్న చెల్లి అయినా సరే నన్ను ఒక మనిషిగా రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అనే పద్ధతిలోనే ఉన్నా. కానీ షీ స్వీట్ కాబట్టి ఐఎమ్ స్వీట్ టు హర్. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. నేను అన్కండిషనల్ లవ్ ఎప్పుడు ఇవ్వగలుగుతా అంటే డిటాచ్మెంట్లోనే ఇవ్వగలుగుతా. ఓకే, అటాచ్మెంట్ పెట్టుకుంటే కండిషన్స్ వచ్చేస్తాయి. మరి ఎప్పుడైనా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి హిమాలయాస్కి అంటే అన్నీ వదిలేయాలంటే హిమాలయాస్లోకి వెళ్ళిపోవాలా? హిమాలయస్ అని కదా, అదొక వే అని చెప్తారు కదా. సో ఈ ఏమంటారు వర్క్ ఇదంతా వదిలేసి ఐ వాంట్ టు బి స్పిరిచువల్, ఐ వాంట్ టు గో ఎనీ ఆశ్రమం అలా అనిపించిందా? స్పిరిచువల్ అంటే అన్నీ వదిలేయడం ఒకటే కాదు, వార్ కూడా స్పిరిచువలే, ధర్మయుద్ధం కూడా స్పిరిచువలే. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద వార్. మీతో పాటు ధర్మయుద్ధంలో ఎంతమంది వస్తున్నారు? ఇప్పటికి ఎంతమంది చేయూతనిచ్చారు? గత 10 సంవత్సరాలుగా నేను చేస్తుంది ధర్మయుద్ధమే. ఎంతమంది హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి మీకు? నేను ఉన్నాను అని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా? మాకు ఎవరు లేరు.
ఒక్కరే అది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ కదా, ఈ సిస్టమ్ని మార్చాలంటే ఒక్కరితో అవ్వదు కదా. ఇప్పుడు డామినో ఎఫెక్ట్ తెలుసా మీకు? ఒక్కటి మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతాయి. 10 years నుంచి నేను మాట్లాడుతున్న దానికి ఎఫెక్ట్ ఏం లేదనుకుంటున్నారా మీరు? మీరు మాట్లాడినందుకే ఇన్ని చేంజెస్ వచ్చాయి. నేను మాట్లాడడం వల్లే ఇన్ని చేంజెస్ రాకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దాని వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. వచ్చుండొచ్చు. ఏమొచ్చాయని మీరు అనుకుంటున్నారు? మీటు ఇప్పుడు నాకు 10 questions ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనీష్ కురివిల్లా గారిది వీడియో చూసాక నాకు వ్యాలిడేషన్ దొరికింది. నాది ఐ డ్రీమ్లోనే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది ఫిదా తర్వాత. ఆ ఇంటర్వ్యూ వరకు కూడా నేను ఎప్పుడు ఇంట్యూజన్ మొరాలిటీ అని కొట్టుకునే మనిషిని, నేను ఒక్కదానే తేడాగా ఉన్నా, నాకే అన్నీ జరుగుతున్నాయి, నేనే తప్పు అని అందరూ నా మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది నిజమని నమ్మా, కానీ నేను మారలేనుగా. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. నేను ఎందుకు గాయత్రి అయ్యాను అంటే నేను ఇలా ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో మాట్లాడిన తర్వాత నేను మీ గురించి ఫీల్ ఎమోషన్ని తీసుకెళ్తాను ఇంటికి. మీ మొహం గుర్తుపెట్టుకోను, హౌ డిడ్ యూ మేక్ మీ ఫీల్ అనేది తీసుకెళ్తాను. సో ఆ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను మారలేను, దిస్ ఈజ్ హౌ ఐ యామ్. సో ఇంటర్వ్యూ చేంజ్డ్ అ లాట్ ఫర్ మీ. అంటే అది పాజిటివ్గా అయిందా నెగటివ్గా? నాకు స్పిరిచువల్ ఎవల్యూషన్ అయింది ఆ ఇంటర్వ్యూ. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, నేను ఫేమస్ అయినానా, నేను ఒక సెలబ్రిటీనా? ఇట్స్ నాట్ మై నీడ్. నేను తప్ప, నేను కరెక్టా, నాకు అది కావాలి. నేను మోరల్గా ఉన్నానా లేదా, నేను తప్పు చేస్తున్నానా లేదా, నా అద్దంలో నేను చూసుకున్నప్పుడు నేను రిగ్రెట్ అవ్వట్లేదా, అంతే నాకు ఫరక్ పడేది. సో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు నాకు, ఇప్పుడు మీరు చూస్తే ఓవర్ నైట్ వైరల్ అయిపోయా. అవును, పెద్ద నేనేమి పిఆర్ కోసం కోట్లు ఖర్చు పెట్టుకోలేదు, ఆ సినిమా ప్రమోషన్ కాదు, నిజం చెప్పారు, నా మనసులో ఉన్న మాటలు చెప్పా. అంటే మా ఇంట్లో నీ మాటకి విలువ లేదు, నీ ఎగ్జిస్టెన్స్కి విలువ లేదు, నువ్వు చచ్చిపో అని నాకు 24 గంటలు మా నాన్న కందిరిగలా వాగేవాడు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నువ్వు చచ్చిపోతా అంటే చెప్పు, సూసైడ్ నోట్లో రాసేసుకో, నేను చంపేస్తా, ఇలా మాట్లాడిన ఫ్యామిలీలో. సో ఐ వాజ్ వెరీ సూసైడల్ యాజ్ ఎ చైల్డ్. అలాంటి దగ్గర నుంచి ఐ లవ్ యూ, యూ చేంజ్డ్ మై లైఫ్, యూ సేవ్డ్ మీ ఫ్రమ్ మై సూసైడల్ థాట్స్ అని 100 మెసేజెస్ నేను చూస్తే, యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈస్. చాలు నాకు, ఐఎమ్ హర్డ్, ఐఎమ్ సీన్, అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ అవుట్ దేర్. చాలామంది అమ్మాయిల జీవితంలో కాన్ఫిడెన్స్ పోసా నేను. ఐ నో. అండ్ నా వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి షవర్ అయ్యాయి అనమాట. అప్పుడే కాదండి, 10 years నుంచి నేను ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు తెలియలేదు అనుకో, అది వేరే విషయం. నా రిపిల్ ఎఫెక్ట్ ఏంటో నాకు తెలుసు. డెఫినెట్లీ. సో మీలాంటి వాళ్ళు ఇంకా ఒక 10 మంది బయటకు వచ్చి మాట్లాడితే మేబీ ఇండస్ట్రీలో ఆ పర్సంటేజ్ తగ్గొచ్చేమో. తగ్గినా బెటరే కదా, ఒక అమ్మాయి సేవ్ అయినా కూడా. ఇప్పుడు మన జనరేషన్లో, మిలీనియల్ జనరేషన్లో నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా, లిటరల్గా ఒకదాన్నే. ఇప్పుడు జెన్జీలో చూసారా ఎంతమంది అమ్మాయిలు మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ నిండా కూర్చొని కాల్అవుట్ చేస్తున్నారు. సినిమాల్లో పెద్ద లాంటి సినిమా డైరెక్టర్ కూర్చొని సారీ చెప్పేదాకా. ఇదే నేను ఇంతకుముందు మాట్లాడుంటే నా నోరు నొక్కేసేవాళ్ళు, అవునా? ఇఫ్ మై వాయిస్ ఇస్ సింగిల్, ఐఎమ్ సప్రెస్డ్. బట్ ఇఫ్ దెర్ ఆర్ 100 people టాకింగ్ అబౌట్ ఇట్, తగ్గాల్సిందే. ఆ రిపిల్ ఎఫెక్ట్కి నేను కాంట్రిబ్యూట్ చేయలేదంటారా? డెఫినెట్లీ. మేబీ మీరు ఇచ్చిన ధైర్యం కొంత గొప్ప ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఏం థ్రెట్స్ రాలేదా మీరు అలా ఎందుకు రాలేదు? ఏంటి, రేప్ థ్రెట్స్, డెత్ థ్రెట్స్, రేప్ అటాక్స్ కూడా జరిగాయి. చెప్పారు దాని గురించి. అంటే హౌ ఆడిషన్కి వెళ్ళిన, ఆడిషన్స్ వెళ్ళడం వేరు, మాట్లాడడం వల్ల రేప్ అటాక్ జరిగినవి కూడా ఉన్నాయి. ఓకే. మొన్న ఎవరో ఏదో పెద్ద సీరియల్ కాదు, లైక్ సమ్ యాక్ట్రెస్, పెద్ద యాక్ట్రెస్, నాకు గుర్తులేదు, డిన్నర్కి వెళ్దామా, బయటకు వెళ్ళి లంచ్ చేద్దామా అంటే అది డిన్నర్ కాదు, బయటకు వెళ్ళి లంచ్ చేయడం కాదు అని చెప్తున్నారు. నిజంగానేనా? దట్స్ హౌ దే అప్రోచ్. బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాము. ఎందుకు ఇలా, లైక్ వరల్డ్ టూర్కి వెళ్దాం, ఒక 1 month ట్రిప్కి రా నాతో. ఇంకా నడుస్తున్నాయి ఇలాంటివన్నీ. వాట్ ఇస్ దిస్? అంటే చాలా మంది అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు అలా అడుగుతున్నారు మమ్మల్ని. మార్కెట్ డిమాండ్. అమ్మాయిలు చాలా మంది అంటుంటారు కదా, మాకెవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము బాగానే ఉన్నామే, అలా అడిగిన అబద్ధాలు వాళ్ళు చేస్తున్నారు. అలా మాట్లాడే వాళ్ళు పక్కా చేస్తున్నారు. అలా ఎలా చెప్తారు? అలా ఎందుకంటే బికాజ్ నేను చేయట్లేదు అనుకోండి, వాట్ ఐ విల్ డూ. నేను నిజంగా ఇలాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేనేం చెప్తా, పాపం జరుగుంటుంది వాళ్ళకి, నాకైతే జరగలేదు అని చెప్తా. ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో మాట్లాడతా. ఇఫ్ ఐమ్ అడమెంట్ అబౌట్ అసలు ఉండదు అంటే ఎలా అంటే, దట్ ఈస్ దేర్ రిసెంట్మెంట్ టాకింగ్. ఓకే, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి
భుజాలు తడుకుంటారు బేసిక్గా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. సో ఎవరిది రాంగ్ అంటారు? ఇప్పుడు కమిట్మెంట్స్ ఇవన్నీ కాస్టింగ్ కౌచ్లు కమిట్మెంట్స్ ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉన్నాయి, మూవీ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. దేనివల్ల వచ్చిందో ఓకే పక్కన పెట్టేస్తే ఇందులో తప్పేవరిది, అబ్బాయిలదా అమ్మాయిలదా అంటే మీరు ఏం చెప్తారు? ఒకప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ చేశారనుకోండి, నేను ఆడవాళ్ళకి తప్పను, మొగోళ్ళే తప్పు. ఎందుకంటే అమ్మాయిలకి డబ్బులు లేవు, లోవర్ ఫైనాన్షియల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ వచ్చారు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి బ్రతకాలి, నేను ఏదో ఒకటి చేసి నా ఫ్యామిలీని పోషించాలి, నేను ఏదో ఒకటి చేసి యాక్టర్ అవ్వాలి, నేను ఇండిపెండెంట్ అవ్వాలి అని వచ్చిన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కమిట్మెంట్లు ఇచ్చారనుకోండి, నేను ఆడవాళ్ళకి తప్పు తీయను. సెకండ్ జనరేషన్ స్టిల్ ఓకే, బట్ నేను సెకండ్ జనరేషన్ నుంచి నా కంప్లైంట్ ఏంటంటే, నువ్వు ఎక్స్ప్లాయిట్కి గురయ్యావు, నువ్వు యాక్సెప్ట్ చేసావు, డబ్బులు సంపాదించావు, రిచ్ అయ్యావు, నువ్వు తీసుకెళ్ళి ఆ డబ్బులు ఫారెన్ ట్రిప్స్లో ఎక్స్ట్రాడినరీ ఖర్చులు లైఫ్ స్టైల్లో పెడుతున్నావు. నీకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని చూస్తున్నారు, వావ్ యాక్ట్రెస్ అయితే ఇంత లగ్జరీ లైఫ్ ఉంటుందా అని మోరాలిటీని నెగోషియేట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ చెక్కి నువ్వు బలి చేస్తున్నట్టే కదా. నువ్వు బీయింగ్ అ సెలబ్రిటీ, ఇట్ ఈస్ అ సోషల్ డ్యూటీ ఫర్ యూ. నువ్వు డబ్బులు సంపాదించిన తర్వాత ఎందుకు కాల్ అవుట్ చేయట్లేదు? వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నాకు మొగోళ్ళ మీద ఎంత కోపం ఉందో, ఆడోళ్ళు పవర్ఫుల్ పొజిషన్స్లో కూర్చొని ఎంతో మార్పు తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు సైలెన్స్ ఎందుకు చూసినరా? నాకు అది చెడ్డోడి తప్పుల కంటే మంచోడి మౌనం చాలా కోపం వస్తుంది నాకు. సో అట్లా వెన్ యూ కెన్ డూ యు ఆర్ నాట్ డూయింగ్ నౌ. ఒకప్పుడు నేను మొగోళ్ళని హేట్ చేసా ఈ విషయంలో, కాస్టింగ్ కౌచ్ విషయంలో, బట్ నౌ ఐఎమ్ యాంగ్రీ విత్ ఉమెన్. వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ హూ క్యాన్ మేక్ చేంజెస్, హూ డోంట్ గివ్ ఎ షిట్. అన్నీ వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ జోన్ దాటి ఎక్కువ ఇబ్బంది పెట్టి నిజాలు, వాళ్ళ ఇంటర్సెక్షనల్ ఫెమినిజం కనిపించట్లేదు నాకు అక్కడ. ఇప్పుడు ఒక అప్పర్ క్యాస్ట్ రిచ్ యాక్ట్రెస్కి ప్రాబ్లం వస్తే పట్టించుకుంటారు, కానీ నా ప్రాబ్లం నా ప్రాబ్లం నెపో కిడ్స్ దాకా అడగరు. ప్రాబ్లం ఉండదు, ఎవరిని అడగరు. కానీ అలా కూడా అనలే. మొన్న లక్ష్మక్క వీడియో చూసాను నేను, ఒకటి ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అదే చెప్పాను నేను. లక్ష్మి గారే, మంచి లక్ష్మి గారే మాట్లాడినట్టున్నారు, లంచ్కి వెళ్దామా అదే అనుకుంటా. యా. సో తనకి మూర్తి గారు ఇట్లా మీ బట్టల గురించి, ఏజ్ గురించి కామెంట్ చేసినప్పుడు, ఫర్ హర్ టు అడ్రెస్ దాట్ షీ హ్యాడ్ టు గో త్రూ సో మచ్. అండ్ అది తీసేయమని ఎంత సావగొట్టారు చుట్టుపక్కల అందరూ. ఇఫ్ అ సెలబ్రిటీ లైక్ హర్ హూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇఫ్ షీఈస్ ఫేసింగ్ దట్, వాట్ అబౌట్ కామన్ మ్యాన్ లైక్ మీ? వాట్ అబౌట్ కామన్ అంటే ఇప్పుడు రిచ్ ఉంటేనే, డబ్బులు ఎక్కువ ఉంటేనే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉంటేనే తప్ప మిగతా వాళ్ళకి యాక్ట్రెస్ అయ్యే, ఆర్ట్ స్టోరీ టెల్లింగ్, ఆర్ట్ ఎక్స్పీరియన్స్ చేసే హక్కు లేదా? అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైనా యాక్ట్రెస్ అమ్మాయిలు ఎస్పెషల్ ఇండస్ట్రీకి రావాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో త్రూ కమిట్మెంట్ ఆర్ కాస్టింగ్ కౌచ్. అది లేకుండా ఎవరు చేయలేదా ఇప్పటిదాకా? ఎవరు చేయలేదా అంటే నేను డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఐ డోంట్ నో అని చెప్తా. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ నిజంగానే అలా జరుగుతుంది. చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, లైక్ వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు, లైక్ సందీప్ రెడ్డి వంగ గారు మీకు హెల్ప్ చేశారనుకుంటే నేను నచ్చాలి కదా. ఆయనకి నా మీద కరుణ ఉంది, యాక్టర్ అన్న లేదేమో. వై షుడ్ ఐ ఎక్స్పెక్ట్? అయితే అయింది, లేకపోతే లేదు. అండ్ ఐఎమ్ నాట్ డెస్పరేట్ దట్ వీళ్ళతో వాళ్ళతో పని చేయాలి, నాకు అట్లేం లేదు. ఆమె స్టోరీ టెల్లర్. నాకు సినిమాలు వచ్చినాయా, డబ్బులు ఉన్నాయా, నేను స్టోరీ తీస్తా, డబ్బులు లేవా ముచ్చట పెడతా. బట్ స్టిల్ ఫినాన్షియల్గా యు ఆర్ నాట్ స్టేబుల్ అని చెప్పారు మీరు నాతో. సో ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, ఫినాన్షియల్గా కొంచెం ఎదగాలి అన్నప్పుడు కొన్ని థింగ్స్ ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ కాంప్రమైజ్ అవ్వాలి అని, అడ్జస్ట్ అవ్వచ్చు కదా. ఏం అడ్జస్ట్ అవ్వమంటున్నారు? కొన్ని అంటే ఇప్పుడు మీరు ఇలా ఓపెన్గా చెప్పడం వల్లే ఈ ప్రాబ్లమ్స్, నాకు ఆఫర్స్ రావట్లేదు అంటున్నారు. కొంతమంది ఏంటి ఆఫర్స్ వస్తున్నాయి అంటున్నారు. కొన్ని ఆఫర్స్ వచ్చిన వాటికి వెళ్ళొచ్చు కదా, వేర్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ కమిట్మెంట్. మనకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ రూల్ చేస్తున్నారు మనని. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఫైట్ చేశారు. అయ్యా మీరు ఎందుకు చచ్చిపోయేదాకా తెచ్చుకున్నావు భగత్ సింగ్, నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సింది కదా అని చెప్తారా మీరు? ఎస్. సో యూ డోంట్ వాంట్ టు అడ్జస్ట్, బట్ హౌ యూ వాంట్ టు సర్వైవ్? ఫినాన్షియల్ థింగ్స్ అర్థం చేసుకొని ఎంపథైజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బతుకుతున్నా కదా, ఏం లేకుండా కూడా బ్రతుకుతున్నా, నడుస్తుంది. బట్ ఎప్పుడు అనిపించలేదా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి అన్న తపన? మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాంప్రమైజ్ అవ్వమని అనట్లేదు, కానీ అట్లీస్ట్
వస్తున్న ఆఫర్స్ అయినా యాక్సెప్ట్ చేసి వెళ్ళొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు నన్ను ఇబ్బంది మేబీ మీ దగ్గర ఇంకొంచెం డబ్బులు ఉంటే, కొంతమంది కాంటాక్ట్స్ పెరిగితే, యూ మే ఆస్క్ అదర్ పీపుల్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ జర్నీ. ఇప్పుడు నాకేం ఇబ్బంది పెట్టకుండా, సెక్షువల్ అబ్యూస్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రాజెక్ట్స్ వస్తే నేను ఎందుకు చేయను? ఏంటి ఇప్పుడు ఇంత రైస్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని సెక్షువల్ అంటే కమిట్మెంట్ కావాలని అడుగుతున్నారు జనాలు? యా, వాళ్ళకి ఎంత ధైర్యం? మీరు బయట పెట్టేస్తారు కదా అలా అంటే. ఏమో మరి నాకు అదే అర్థం కావట్లేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. సో మీ దగ్గర నిజంగానే ఇప్పటికీ యూ హ్యావ్ దట్ ప్రూఫ్స్ అండ్ ఆల్, ఎవిడెన్సెస్ అండ్ ఆల్, యూఆర్ వెయిటింగ్ టు 10 years నుంచి. నాకేంటంటే బేసిక్గా నేను ఇది సేఫ్టీ కోసం స్టార్ట్ చేసా. నాకు మూవీ ఆఫర్ వచ్చింది అంటే కాల్ రికార్డింగ్స్ చేస్తా. సో ఎవ్రీ కాన్వర్జేషన్ ఐ సేవ్. అంటే ఫస్ట్ సెక్షువల్ అబ్యూస్ తర్వాత నుంచి నేను జమ చేయడం స్టార్ట్ చేసిన. సో అలా ఉన్నాయి. అంటే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఇఫ్ ఐఎమ్ ఇన్ అ డేంజర్ ఐ విల్ యూజ్ దిస్ అని. సో ఆ కాపీస్ అన్నీ ఒక 10 years నుంచి ఒక 10 friends దగ్గర, జర్నలిస్ట్ నాకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి. అంటే నేను సైలెంట్ అని మాత్రం ఐఎమ్ పవర్లెస్ అయితే కాదు. సో ఐ హ్యావ్ స్కాటర్డ్ ద ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్. ఇప్పుడు నేను ఉన్నా లేకున్నా ఇన్ఫర్మేషన్ ఏదో రోజు బయటకు వస్తాయి. బట్ కొంతమంది అమ్మాయిలు దే ఆర్ బ్లాక్ మెయిలింగ్ ఇన్ రివర్స్ వే. వాళ్ళ గురించి ఏమంటారు? దే నార్సిసిస్టిక్ ఉమెన్. వాళ్ళు ఉన్నా లేకున్నా ఫరగూడదు, పురుగులతో సమానం. నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్లో, పవర్ఫుల్ ప్లాట్ఫామ్లో కూర్చొని ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తూ నువ్వు సోషల్ రిఫర్మేషన్ కోసం పనికిరాని సెలబ్రిటీ విలువెంత? ఇప్పుడు ప్రస్తుతం దేశమంతా యుద్ధం చేస్తున్నాం, దేశమంతా న్యాయం కోసం కొట్టుకుంటున్నాం. ఒక్క సెలబ్రిటీ నోరిప్పట్లే. వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఎందుకు? వీళ్ళకి అర్హత లేదు. ఏ పెద్ద హీరోలకి ఒక్కరు చూపియండి మాట్లాడుతున్నారా? దేశము హంగర్ స్ట్రైక్ మాట్లాడుతున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు అసలు? ఈ సెలబ్రిటీకి మేము ఫ్యాన్స్ అని ఫ్యాన్ అసోసియేషన్స్ అంతా జోక్. ఇంకోటి నాకు అనిపించదు, అరే మేల్కోండ్రా, మీరు పరిస్థితి మీరా వాళ్ళ అంటే మిమ్మల్ని కూడా గుడిపిచ్చేస్తారు. లైట్ తీసుకొని జీవితాల మీద ఫోకస్ చేసుకోండి. వేస్ట్ అండి. సెలబ్రిటీస్ అంతా కూడా ఏంటంటే దేనికి పనికొస్తారు? ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు, సెక్షువల్ ట్రామా ఇస్తూ ఉంటారు, ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. సినిమాలో మొత్తం మిసాజని, ఎక్స్ప్లాయిటేషనే. ఇప్పుడు మీరు సినిమా నేను కూర్చోబెట్టి ఓకే నేను డైరెక్టర్ని హీరోని బ్లేమ్ చేస్తున్నా, పక్కన పెడదాం. వాళ్ళు తీసిన సినిమా పట్టుకరండి, కూర్చోబెట్టి డికోడ్ చేస్తాను నేను సైకాలజీ. ఎంత ఎంత గొప్ప సినిమాలు తీసారు వీళ్ళు, గొప్పోళ్ళు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఒక ఐటమ్ సాంగ్ అనేది పెడుతున్నారు. దేనికి అంటే కలెక్షన్స్ కోసం. అంటే ఒక అమ్మాయిని లేకపోతే ఒక ఫీమేల్ని అలా సెక్షువల్గా గ్లామరస్గా చూపిస్తేనే టికెట్స్ వస్తాయనా ఏంటి? ఇది ఎలా నడుస్తుంది అంటే, ఇప్పుడు క్యాపిటలిజం మొత్తం ఏంటంటే స్కేర్సిటీని క్రియేట్ చేయాలా, సప్లై చేయాలా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఒకప్పుడు మన సొసైటీలో ఇది కవర్ చేసుకునే వాళ్ళు కింద స్కర్ట్స్ ఉండేవి. బేసిక్గా మనకు 7 చక్రాలు ఉంటాయి కదా, 7 చక్రాల మీద సూర్యరశ్మి పడాలి. సో వీఆర్ నాట్ దిస్ కన్జర్వేటివ్. ఒకప్పుడు మన బ్రిటిష్ రాకముందు మనకు బ్లౌజులు అనేది కూడా లేవు. సో అలాంటి టైంలో స్టిల్ ఉమెన్ వేర్ సేఫ్. ఎందుకంటే వీఆర్ నాట్ ఏ సెక్షువల్లీ డిప్రైవ్డ్ కంట్రీ. ఆబ్జెక్టిఫై చేసి చూపించలేదు, వాడిని రెచ్చగొట్టలేదు. సో ఇంకొకటి ఏంటంటే సెక్షువల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసింది సొసైటీ. ఇప్పుడు మనం ఏంటి, అమ్మాయి ఉంది, ఇప్పుడు ఏ అమ్మాయినే ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ అరౌండ్ త్రూ లస్ట్. ఇప్పుడు నేను ఆమె పాన్సెక్షువల్, ఓకే, నేను పాన్సెక్షువల్ అయ్యి ఉండి నేను ఎప్పుడు చూడు నేను లవర్ కోసం వెతకట్లే, నేను మనుషుల సాంగత్యం కోసం వెతుకుతున్నా. సో ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు మీట్ అ పర్సన్ అండ్ ట్రై టు మేక్ ఫ్రెండ్స్, దే ఆర్ అప్రోచింగ్ విత్ లస్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ డేటింగ్ యాప్స్ ఇవన్నీ రావడము, క్యాజువల్ డేట్ నార్మలైజ్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ అప్రోచ్ సెక్షువల్ అప్రోచ్ త్రూ అవుతున్నారు. అమ్మాయిలైనా అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. ఇలాంటప్పుడు హౌ డు ఐ హేట్ మెన్? అంటే ఉమెన్ని కూడా నేను ఎలా హేట్ చేయాలి? వాళ్ళందరూ కోపప్ మెకానిజం. అంటే మనం సెల్ఫ్ అవేర్ లేదనుకోండి, అవర్ కోపప్ మెకానిజం బికమ్స్ లస్ట్. సో లస్ట్ అనేది కోపప్ మెకానిజం అయిపోయింది. సో సమాజంలో సేఫ్టీ ఎలా అవుతుంది? కళ్ళలో లవ్ కంటే లస్ట్ ఎక్కువ చూస్తున్నారు, ఈవెన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరూ. సో ఇది ఒక ప్రోగ్రామింగ్. ఇది ఒకరు ఇద్దరు అయితే తప్పు పట్టొచ్చు, కానీ సొసైటీ అంతా ఇలానే ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఫెమినిజం కాదు, మనకు కావాల్సింది సోషల్ హీలింగ్. అందరికీ హీలింగ్ కావాలి. దాన్ని ఎలా హీల్ చేస్తారు ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. నన్ను అడిగితే ప్రతి ఒక్కరు సెక్షువల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి ఫస్ట్, ఒక కనీసం 1 year. So what is meant sexual discipline according to you? What is meant by sexual discipline? Sexual discipline అంటే అమ్మాయి అందంగా ఉంది కాబట్టి, అబ్బాయి అందంగా ఉన్నాడు కాబట్టి ఐ వాంట్ హ్యావ్ సెక్స్ విత్ దెమ్ ఇస్ నాట్ కరెక్ట్.
మనము వాళ్ళకి ఆస్తి ఉందా, వాళ్ళు హ్యాండ్సమ్ ఉన్నారా, బ్యూటిఫుల్ ఉన్నారా, ఇవి కాదు, మోరల్గా చూడగలగాలి. మనిషికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం రావాలి. ఫస్ట్ చూడంగానే వావ్ దే లుక్ బ్యూటిఫుల్, వావ్ దే లుక్ హ్యాండ్సమ్ అనే ఫీలింగ్ వస్తుంది అనుకో, యు ఆర్ డ్రివెన్ బై లస్ట్. ఇప్పుడు డెమిసెక్షువల్స్ అంటారు, అంటే ఇంటెలిజెన్స్ త్రూ, ఎంపతి త్రూ, వాళ్ళకి ఓన్లీ ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే దే కెన్ హ్యావ్ సెక్షువల్ ఇంటిమేసీ. దట్ షుడ్ బికమ్ ద నార్మల్. నీకు ఎదురుగా పర్సన్ మీద రెస్పెక్ట్ వల్ల నువ్వు రిలేషన్షిప్ ఫామ్ చేసుకుంటున్నావా, లేకపోతే బ్యూటిఫుల్ ఉంది కాబట్టి ఫామ్ చేసుకుంటున్నావా? అసలు ఇది అవుతుందా? అసలు మొత్తం ఇండస్ట్రీ అని కాదు, మొత్తం వరల్డే రన్నింగ్ విత్ సెక్స్ అండ్ మనీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద సొసైటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ మేడ్ ఉమెన్ సెకండ్ కరెన్సీ. నువ్వు డబ్బులు ఇస్తే పని అవుతుందా, అమ్మాయిని సప్లై చేస్తా, అది కూడా కరెన్సీ. ఇంత దారుణంగా అయిపోయింది. ఇది చేంజ్ తీసుకురాలేమో. ఇప్పుడు మీరు, చిన్మయ్ గారు, చాలామంది ఉన్నారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఏం జరగట్లా, జరిగేది జరుగుతూనే ఉంది. ఆగండి, ఇంకా చాలా జరిగేది ఉంది 2030 వరకు. ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ నమ్ముతారా? నేను గత 10 yearsగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఐ సా దిస్ కమింగ్. ఓకే, చేంజ్ చూస్తున్నారా? వస్తుందా చేంజ్? ఇంకా వస్తుంది, బట్ జరిగేవి జరుగుతున్నాయి కదా. 30 వరకు ఎవల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సొసైటీ మొత్తం 2 డైనమిక్స్లో నడుస్తుంది, మంచోడు చెడ్డోడు, నార్సిస్ట్, ఎంపత్. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా ఎంపత్లు. వాళ్ళు కష్టపడి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చిన తర్వాత పవర్లోకి నార్సిస్టులు వచ్చారు. నార్సిస్టులు ఏం చేస్తారంటే ఈగో బేస్డ్ డ్రివెన్ సొసైటీ తయారు చేస్తారు. సో ఇదంతా కూడా మనము కనిపించదు, కానీ పాలిటిక్స్ని, ఫిల్మ్ ఇండస్ట్రీని, బ్యాంకింగ్ సిస్టమ్ని నడిపించేది ఇల్యూమినాటి. అండ్ దే ఆర్ ఆల్ చైన్ రియాక్షన్స్. ఓకే, నేను చాలా సూపర్ఫిషియల్గా టచ్ చేస్తాను ఈ టాపిక్స్, డీప్గా వెళ్తే ఇట్స్ థ్రెట్ ఫర్ మీ. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. సో రాత్స్చైల్డ్ అనే ఫ్యామిలీ ఏదైతే డిసైడ్ చేశారో దాని ప్రకారం ప్రపంచం నడుస్తుంది. మనకి సెలబ్రిటీస్ గొప్పోళ్ళు, కానీ వాళ్ళు ఒకరి చేతిలో పాన్సే, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ బేసిస్ మీద నడుస్తారు. సో యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ, కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేట్రియార్కీని, మిసాజనీని, ఫ్యామిలీ సిస్టమ్ని, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తూ సినిమాలు చేస్తే వాళ్ళకి ఫండింగ్స్ వస్తాయి. నిజాలు మాట్లాడి, ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, మీరు కమర్షియల్ ఫిల్మ్ మీద కూడా తీస్తే ఇప్పుడు ఫండింగ్ వస్తుందని వింటూ ఉన్నా. అందుకనే చాలా మైథాలజీ, హిందూ రిలేటెడ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇస్ ఇట్ ట్రూ? యా, ఇట్ ఈస్ ట్రూ. సో ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్. అదే నిజంగానే కొన్ని సినిమాలో చూపిస్తారు కదా, లైక్ బిజినెస్ పీపుల్ని, కార్పొరేట్ పీపుల్ని, డాక్టర్స్ని, ఫిలిం వాళ్ళని, బిజినెస్ పీపుల్ని, పొలిటికల్ వాళ్ళని అందరినీ కంట్రోల్ చేసి ఒక సిండికేట్ ఉంటుంది అని ఓవరాల్ అక్రాస్ ద గ్లోబ్. పెద్ద పెద్ద వాళ్ళందరూ నిజంగానే ఉందా? ఇక్కడ పేరుకి రిలీజను, మేము ఈ క్యాస్ట్, మేము దేవుణ్ణి సెలబ్రేట్ చేసే వాళ్ళం అని మాట్లాడతారు, కానీ సీక్రెట్ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ వేరే కథలు ఉంటాయి. అన్నీ చాలా దగ్గరగా చూసేసాను నేను. ఇట్స్ వెరీ, మీరు దగ్గరగా చూసారు? అన్నీ దగ్గరగా చూసా. ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వన్స్ యూ స్టార్ట్ బికమింగ్ ఫేమస్, వన్స్ యూ స్టార్ట్ బికమింగ్ పవర్ఫుల్, యూ విల్ గెట్ ఆఫర్స్. యూ విల్ గెట్ ఆఫర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫర్స్ అన్నీ చూసాను. పొలిటికల్గా చూసారు ఎవ్రీథింగ్. సో వచ్చాయి పొలిటికల్ ఆఫర్స్ ఏమైనా? సో రిగార్డింగ్ ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, ఒక పార్టీని దుమ్మెత్తిపోయాలి, ఇలానే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నిజంగానే ఇవి చాలా జరుగుతున్నాయి కదా సెలబ్రిటీస్ ఈ మధ్య. లిటరల్గా ఇది ఎప్పుడు వచ్చిందంటే, నేను నా హెల్త్ బాగాలేక క్రౌడ్ ఫండింగ్, బిగ్ బాస్ కేసేసినప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, 1 కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు ఆ పార్టీని దుమ్మెత్తిపోయాను. ఎందుకు అడుక్కోదు, నువ్వు ఒక యాక్టర్వి, నీకేం అవసరం ఉంది, పైసలు తీసుకొచ్చి 1 కోటి రూపాయలు ఇస్తామంటాను. అడుక్కోవడం ఈజ్ స్టిల్ బెటర్. సో చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ కూడా వద్దని చెప్పేశారు. హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది గాయత్రి గారు? బికాజ్ ఐ నో యూ హ్యావ్ మచ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎలా హెల్త్ ఖరాబ్ అయింది? సప్రెస్డ్ యాంగర్ వల్ల. ఇప్పుడు మన సోల్ అనేది 2 కోరుకుంటుంది, ఫ్రీ విల్, జస్టిస్. ఈ ఫ్రీ విల్ నేను ప్రాక్టీస్ చేయనంత వరకు, జస్టిస్ తెచ్చుకునేంత వరకు నా ఆటోఇమ్యూన్ కండిషన్ బాగుపడదు. ఇప్పుడు చాలామంది మనుషులు సప్రెస్డ్ యాంగర్కి గురవుతున్నారు. ఈవెన్ ఎక్కడ వర్క్ చేసినా బాస్ దగ్గర సప్రెస్డ్ అవుతారు, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, అత్తమామల దగ్గర, పిల్లల దగ్గర, పిల్లలు పేరెంట్స్ దగ్గర. సో ఈ సప్రెస్డ్ యాంగర్ అనేది ఎక్కువైపోయింది. ఒకప్పుడు దానికి వేరే ఏమంటారు డీవియేషన్స్ ఉండేవి, ఇప్పుడు లేదు. అన్నీ మూసుకొని కోపాన్ని అణుచుకొని పని చేసుకోవాలి, ఎందుకంటే అవసరం. అంత ఇన్ఫ్లేషన్, అంత ఫినాన్షియల్ ఇది ఉంటుంది ఎకానమీ. ఏం చెప్తారు దీనికి? సో మనకి వరల్డ్ వార్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఈ ఇల్యూమినాటి డిజైన్ అని చెప్పాను కదా, ఇది ఎలా అవుతుందంటే, ఒక రిచెస్ట్ ఫ్యామిలీ డిజైన్ చేసేది ఏంటంటే స్లేవరీ సిస్టమ్, హైరార్కీ. క్యాపిటలిజం అనేది హైరార్కీ. ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ కింద ఇంకొంతమంది మీడియేటర్ ఫ్యామిలీని పెడతా,
దట్ నాకన్నా తక్కువ రిచ్ ఇనఫ్ టు బీ, అంటే వేరేళ్ళని ఎన్స్లేవ్ చేసేంత ఈగోని తెచ్చేంత పైసలు ఇస్తా, కానీ నన్ను డామినేట్ చేసేంత పైసలు ఇయ్య. ఇది ఫస్ట్ ఫ్యామిలీ కూర్చుంటుంది. దాని కింద నెక్స్ట్ హైరార్కీ కూర్చుంటుంది. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకింగ్ సిస్టమ్, రిలీజియన్, లైఫ్ స్టైల్, రూల్స్ ఆఫ్ ద సొసైటీ, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ పెడతారు. సో ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, ఆ రిలీజియన్స్ గురువులను పెడతారు. ఒక్కొక్క రిలీజియన్ గురువు నువ్వు ఈ ప్రాపగాండా చేయి, నువ్వు బ్యాంకింగ్ సిస్టమ్ నువ్వు ఇలా చేయి, నువ్వు క్యాపిటలైజ్ చేయి ఫుడ్ మార్కెట్ని, దీన్ని పేటెంట్ రైట్స్ని, దీన్ని క్యాపిటలైజ్ చేయి. మన ఎగ్జిస్టెన్సే క్యాపిటలిజం అయిపోయింది. సో ఇదేంటంటే హైరార్కీని ఫామ్ చేసిందనమాట. సో ఈ హైరార్కీని ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవడైనా సరే ఇప్పుడు ఒక అడవిలో జంతువు ఉంది, ఆ జంతువు క్యాపిటలిజంతో సంబంధం లేదు, అది హ్యాపీగా ఎవరిని పట్టించుకోదు. ఆ జంతువుని నేను చెప్పినట్టు వినాలి అంటే దాన్ని ఫస్ట్ ఎన్స్లేవ్ చేయాలి. ఎలా చేస్తాము, భయంలో పెడితే. సో ఫస్ట్ వరల్డ్ వార్ అయింది. వరల్డ్ వార్లో ఏంటంటే సొసైటీలో ఉన్న మనుషులకి భయం పరిచయం చేసింది. భయం, నువ్వు నీకు ఎగ్జిస్టెన్స్ లేదు, ఇక్కడ నేను సొసైటీ తయారు చేస్తున్నా, నువ్వు ఇందులోకి రా, నువ్వు ఇక్కడైతే సేఫ్ అంటే అందరూ అక్కడికి వెళ్ళారు. అది క్యాపిటలిజం స్టార్ట్ అయింది. అక్కడ తర్వాత ఏంటి, మన డిఎన్ఏలో మనకి 7 తరాల డిఎన్ఏ పాస్ అవుతుంది. ఓకే, సో అందుకే మనకి టైం టు టైం వార్స్, ఇది 3rd వరల్డ్ వార్ నడుస్తుంది ప్రస్తుతం మన ప్రపంచంలో. ఓకే, సో వార్స్ ఎందుకు వస్తాయి అంటే 7 జనరేషన్స్ తర్వాత డిఎన్ఏలోంచి భయం వెళ్ళిపోతున్న టైంకి మళ్ళీ వచ్చి భయం పెడతారు. సో నిన్ను స్లేవ్గా పెట్టాలి, వాళ్ళ క్యాపిటలిజం నడవాలి, ఫైనాన్షియల్ పవర్ ఒక మనిషికి రావాలి అంటే స్లేవరీ సిస్టమ్ నడవాలి. సో ఇది జనరేషన్స్ అవ్వాలి కాబట్టి వార్స్ అనేవి వస్తాయి. ఇట్స్ జస్ట్ భయాన్ని పెట్టడం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, మనం దేవుడు దయ్యం అని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం టాపిక్స్ని, బట్ దే ఆర్ ఆల్ డెవిల్ వర్షిపర్స్. సో ఇప్పుడు మనకి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, లోవర్ ఫ్రీక్వెన్సీస్ అని 2 ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ గాడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, హ్యాపీనెస్, జాయ్, రెస్పెక్ట్, కైండ్నెస్, లవ్, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీస్. కోపం, భయం, ద్వేషం, ఎన్వి, జెలస్, ఇవన్నీ లోవర్ వైబ్రేషన్స్. సో ఎప్పుడైతే మనిషి లోవర్ వైబ్రేషన్స్లో ఎక్కువ ఉంటాడో డిమానిక్ ఎనర్జీకి ఛార్జింగ్ అవుతుంది. ఎప్పుడైతే హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటారో గాడ్ ఎనర్జీకి ఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాపిటలిజం రూల్ చేస్తుంది డిమానిక్ ఎనర్జీస్. సో డిమానిక్ ఎనర్జీస్ ఏం చేస్తాయి, మిమ్మల్ని వీలైనంత డిప్రెషన్లో పెడతాయి, మిమ్మల్ని వీలైనంత కన్ఫ్యూజన్లో పెడతాయి, సంక్షోభం. సో యువర్ కన్ఫ్యూజన్ ఈజ్ దేర్ టూల్ టు మేక్ మనీ. సో మిమ్మల్ని స్లేవరీ సిస్టంలో పెట్టాలి అంటే వార్స్ హ్యావ్ టు కమ్. సో దీనికి ఏం చేస్తుంది, డిఎన్ఏలో మనకు పాస్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సైకిల్ ఎంత రిపీట్ అవుతుందంటే, ఈ కరోనా వచ్చిన టైంలో ఏమైందంటే, కరోనాలో చాలా పాపులేషన్, ఓవర్ పాపులేషన్ అయితే క్వశ్చనింగ్ చేసే పాపులేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇండిపెండెన్స్ డే ఫైట్ అయింది, వార్ అయింది, మన తాతల జనరేషన్ వాళ్ళు చేశారు. వాళ్ళు సర్వైవల్ అంటే బ్రతికితే చాలు అనే పాయింట్లో ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని ఇమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ పట్టించుకోలే, నువ్వు బ్రతికితే చాలు అని చెప్పి లాక్కెళ్ళి దాచిపెట్టి జస్ట్ సర్వైవ్డ్. తర్వాత మన పేరెంట్స్ జనరేషన్ ఏంటి, వాళ్ళకి మెంటల్ హెల్త్ తెలీదు, దే ఆర్ స్టిల్ కోపింగ్ అప్. అందుకే ఓవర్గా ఫుడ్ తినేస్తారు. ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికా, నానమ్మ వాళ్ళ ఇంటికా, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతే పొట్ట పగిలిపోయేదాకా తినిపిస్తారు. ఎందుకంటే దట్స్ నాట్ జస్ట్ లవ్ లాంగ్వేజ్, దట్స్ దేర్ కోపప్ మెకానిజం. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి అలా నడిచింది. ఇప్పుడు మనం ఇండివిజువలైజేషన్కి వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే పేట్రియార్కల్ డిజైన్. వీఆర్ మెంట్ టు లివ్ ఇన్ అ కమ్యూనిటీ. నీకు కమ్యూనిటీ అయితేనే నీకు ఇండివిజువలిస్టిక్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నావో నీకు కేజ్ అది. సో ఇది నడుస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ 7 జనరేషన్స్లో ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు మనం చూస్తే 80% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఫాలింగ్ ప్రే ఫర్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏంటి అంటే, నీ సోల్ బేసిక్గా ఈ డిమానిక్ ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయంటే, ద మోర్ డిప్రెస్డ్ యు ఆర్, ద మోర్ కార్టిజాల్ యు ఆర్, ఫుడ్ బికమ్స్ యువర్ కోపప్ మెకానిజం. సో నువ్వు ఫుడ్ తిన్నప్పుడు నీకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నావు, జంక్ ఫుడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్. మొత్తం అందులో సగం ఇంగ్రీడియంట్స్ పాయిజన్ ఉంటాయి, మొత్తం అన్ని పాయిజన్, కానీ టేస్టీగా ఉంటాయి, తింటున్నాం. ఎందుకు అంటే జంక్ ఫుడ్ కోపప్ మెకానిజం కొద్దీ తింటున్నాము. మనం ఒకప్పుడు డీటాక్స్ అనేది నార్మల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో డీటాక్స్ అనేది చిన్నప్పుడే అలవాటు మాకు. ఏం చేసేవాళ్ళు, పారాసైట్ క్లెన్జింగ్. బేసిక్గా మనకి లోపల ఇంటర్నల్ వార్మ్స్ ఉంటాయి, గట్లో వార్మ్స్ ఉంటాయి. ద మోర్ కార్టిజాల్ యూ హ్యావ్, అంటే ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ లోవర్ వైబ్రేషన్స్లో బ్రతుకుతున్నాం, కోపంలో, ద్వేషంలో, టాక్సిన్స్ అలానే ఉండిపోతాయి బాడీలో. అంటే ఇప్పుడు మనం షిట్కి వెళ్తాం, ఫ్లష్ చేస్తాం, కానీ వారంకోసారి హార్పిక్ వేసి వేసి కడుగుతాం, ఆ కడగట్లేదు.
అక్కడ పారాసైట్స్ పట్టుకుంటాయి. సో డిమానిక్ ఎనర్జీస్ అనేవి పారాసైట్స్ కూడా డిమానిక్ ఎనర్జీస్, అవి ఫిజికల్గా మన బాడీలో ఉండేటట్టు చేస్తున్నారు అనమాట. సో షుగర్, ఫుడ్లో షుగర్ పెట్టడం, జంక్ పెట్టడం, ఇవన్నీ పారాసైట్కి ఫుడ్. సో ఇంకో టాక్స్మోప్లాస్మా గాండి అని చెప్పి ఒక పారాసైట్ ఉంటుంది, అది పిల్లు నుంచి వస్తుంది. దర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పారాసైట్స్. మనకి 5 ఆర్గన్స్కి పారాసైట్స్ పట్టుకుంటాయి. ఇఫ్ యూ డోంట్ డీటాక్సింగ్ ఇట్, పారాసైట్స్ మీ మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తున్నాయి. మనకు వచ్చే కోపం, ద్వేషం, సూసైడల్ థాట్స్, క్రిమినల్ థాట్స్, ఇవన్నీ పారాసైట్స్ కంట్రోలింగ్ మెకానిజం. వీక్ మైండ్ సెట్. సో ఇవి ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన డిఎన్ఏని దెబ్బతీయడం స్టార్ట్ చేస్తుంది. సో యాజ్ అ సోల్, మన సోల్ ఏంటి, ఫ్రీ విల్ కోరుకుంటుంది, జస్టిస్ కోరుకుంటుంది, కానీ మనం సప్రెస్ చేసుకుంటున్నాం. ఆ సప్రెషన్తో పాటు ఈ పారాసైట్స్ అటాక్ అయిన తర్వాత లోపల సోల్ చోక్ అయిపోతుంటుంది. బయటికి నువ్వు అందరి కోసం బ్రతికి, మన పేరెంట్స్ బ్రతికారు, మన నానమ్మలు బ్రతికారు, తాతలు బ్రతికారు, అమ్మ వాళ్ళు బ్రతుకుతున్నారు, జనరేషనల్ ట్రామా కంటిన్యూ అవుతూ అది మన మైటోకాండ్రియా లెవెల్లో, డిఎన్ఏ లెవెల్లో కూర్చుండిపోతుంది. అది డెవలప్ అయిన తర్వాత ఒక్క జనరేషన్, అంటే ఇన్ ఆల్ ది 7 generations 1 generation అంటే చైల్డ్ జనరేషనల్ కర్స్ బ్రేకర్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆటోఇమ్యూన్ కండిషన్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళందరి దగ్గర అక్యుములేట్ చేసుకున్న భయాలు ప్లస్ సొసైటీ ఇస్తున్న పారాసైటిక్ లైఫ్ స్టైల్ అండ్ యాంటీబయోటిక్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి సోల్ ఏం డిసైడ్ అవుతుంది, ఆటోఇమ్యూన్ కండిషన్ వచ్చేసి నువ్వు ఈధర్ రివోల్ట్ చేస్తావా లేదా చచ్చిపోతావా డిసైడ్ చేసుకో అనే పాయింట్కి సోల్ తీసుకొచ్చేస్తుంది. మనము సోల్స్, ఇప్పుడు మా అమ్మ నాన్నకు అన్నారు కాబట్టి నేను పుట్టానని మనం మాట్లాడతాం, కానీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే వీ కమ్ టు దిస్ ప్లానెట్, వీ చూజ్ అవర్ పేరెంట్స్, వీ చూజ్ అవర్ టాస్క్, వీ చూజ్ అవర్ వార్స్. సో ఇవన్నీ చాయిసెస్ ఎందుకు తీసుకుంటా, ఇప్పుడు నేను నా పేరెంట్స్ నేను తిట్టుకున్నా లాస్ట్ 2 years బిఫోర్ వరకు, ఘోరంగా తిట్టుకున్నా మా పేరెంట్స్ని. బట్ నా పేరెంట్స్ నన్ను అలా కుడిపిస్తే కాబట్టే నాకు ఇలా జ్ఞానోదయం అయింది, కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను, కాబట్టి చాలామంది లైఫ్లో నేను మార్చగలిగా. ఫర్ మీ, నాకు ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడే కెపాసిటీ, వొకాబులరీ రావడానికి నాకు ఇవన్నీ జరగాలి. దిస్ ఇస్ ద ఆల్గరిథం ఐ నీడెడ్. సో ఏదైనా ఇట్ విల్ హ్యాపెన్. యా, మై పేరెంట్స్ హ్యావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ మీ, బట్ దట్ ఈస్ వాట్ ఐ నీడెడ్ ఫర్ బికమింగ్ ద పర్సన్ ఐ యామ్ టుడే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. నా పేరెంట్స్ నన్ను ట్రామటైజ్ చేసినందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ సారీ బికాజ్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చేసారు. ఏ పేరెంట్స్ అయినా సరే నా పిల్లలు కుడవాలని అనుకోరు. ఐ వాంట్ టు బీ బెటర్ దాన్ మై పేరెంట్స్ అనుకుంటారు. అంటే అది ఆలోచిస్తే దెన్ మా తాతయ్య వాళ్ళు, నానమ్మ, అమ్మమ్మ, వీళ్ళు మా పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేశారనే ఆల్గరిథంకి పోతే చాలా హారిబుల్. నాకు తెలుసు స్టోరీస్ అన్నీ. సో దిస్ పాయింట్ బికేమ్ సో, అంటే ఎంత క్లియర్గా అర్థమైపోయిందంటే ఐ ఫర్గివ్ మై పేరెంట్స్, ఐ ఫర్గివ్ మై పేరెంట్స్. అండ్ అక్కడ నుంచి నేను లిబరేట్ అయిపోయా. అక్కడ నుంచి డిటాచ్మెంట్ ఈజీ అయిపోయింది పేరెంట్స్ నుంచి. ఓకే, అప్పటిదాకా నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, మా అమ్మ నన్ను ఎందుకు దూరం చేస్తుంది, మా నాన్న నన్ను ఎందుకు ఇలా కుట్టుకున్నా. బట్ ఇది అర్థమైన తర్వాత వీ హ్యావ్ అవర్ ఓన్ జర్నీ. 18 తర్వాత నాకు ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నాము, మరి వాళ్ళు నాకు ఇంకా పట్టించుకోవాలని ఎందుకు కోరుకుంటున్నాం? నా ఫ్రీడమ్ డిటాచ్మెంట్ ట్రేట్ అయినప్పుడు వాళ్ళ నుంచి కంప్లీట్ డిటాచ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయను, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి? సో ఇట్స్ ఓకే, చిల్. సో అట్లా నేను ఐ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ పార్ట్లో ఏమవుతుందంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోదాము, ఆశ్రమంలో ఎక్కడన్నా వెళ్ళిపోదాం దూరం అని అనుకున్నాం. బట్ నాకు రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసా. పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ది ఏంటి, నస్యం అని అంటారు. నస్యం చేసినప్పుడు ఏమవుతుందంటే మన పీనల్ గ్లాండ్ ఉంటుంది కదా, దాన్ని డీకాల్సిఫై చేశారు. సో ఇది హ్యూజ్ గేమ్ చేంజర్. నేను స్పిరిచువల్ ఫ్యామిలీలో పుట్టి ఒక ఏథిస్ట్గా అయిన నేను మళ్ళీ ఈరోజు దేవుడు అని మాట్లాడుతున్న ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఐ రియలీ వాంట్ షేర్ దాట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సొసైటీ మొత్తం మనని పీనల్ గ్లాండ్ క్యాల్సిఫై చేస్తుంది, బోన్స్ క్యాల్సిఫై చేస్తుంది, ఎవ్రీ ఆర్గన్ క్యాల్సిఫై చేస్తుంటుంది. ఎలా క్యాల్సిఫై చేస్తుంటుంది అంటే జంక్ ఫుడ్, ఫ్లోరిన్ వాటర్, టూత్ పేస్ట్, మనం యూజ్ చేసే బాడీ వాష్లు, షాంపూలు, మాయిశ్చరైజర్, అన్ని కెమికల్స్. అంటే మనం ఏదైతే తినగలుగుతామో అదే శరీరం మీద పెట్టాలి. ఇప్పుడు కుంకుడుకాయలు ఉన్నాయి, చేదు ఉంటుందేమో కానీ నా నోట్లో పోతే దానివల్ల నాకేమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయన్న భయం నాకు ఉండదు కదా. సో అప్పుడు తలకి కుంకుడుకాయలు రాసుకునే వాళ్ళు, ఒంటికి సున్నిపిండి రాసుకునే వాళ్ళు. నేను టూత్ పౌడర్ అన్నీ ఇంట్లో తయారు చేసుకుంటా. ఇట్స్ బిన్ 3 years. మీరు నా ఇంటికి వస్తే ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ ఉంటుంది. 40+ అయినా అప్పుడు ఎలా ఉన్నారో యూఆర్ ద సేమ్. ఐ డీటాక్స్. ఎలాగ క్లెన్జింగ్ చిన్నప్పటి నుంచి తెలియకుండానే అలవాటు అయిపోయింది. ద గ్రేటెస్ట్ థింగ్ ఐ విల్ ఎవర్ టేక్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఈజ్ డీటాక్సింగ్. ఎలా చేసుకో, ఎనిమాస్ ఒకటి, డీటాక్సింగ్ ఒకటి. ఐ రికమెండ్ ఎవ్రీబడి షుడ్ డూ దిస్. ఎలా చేస్తారు? లైక్
ఇప్పుడు చాలామంది నన్ను ఏమంటారంటే యూ డోంట్ లుక్ యువర్ ఏజ్ అని అంటారు. బట్ వాట్ ఐ టెల్ యూ ఇస్ యూ ఆర్ నాట్ లుకింగ్ యువర్ ఏజ్, యూ ఆర్ లుకింగ్ ఓల్డర్ దాన్ యువర్ ఏజ్. ఐఎమ్ లుకింగ్ మై ఏజ్. మీరు మీ ఏజ్ ఎందుకు కనిపించట్లేదు అంటే ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మనం సర్కాడియన్ రిథంలో బ్రతకట్లేదు, మనం జంక్ ఫుడ్ తింటున్నాము, మనం ఫోమోలో బ్రతుకుతున్నాము, యాంగ్జైటీ నార్మలైజ్ చేసేసుకున్నాము, ఎవడు పరిగెత్తిచ్చినా పరిగెత్తుతున్నాము, ఇంట్యూజన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఒక స్లేవరీ సిస్టమ్కి అలవాటు పడిపోయాము. మరి ఏం చేయమంటావు, డబ్బులు కావాలి కదా అంటే ఫైట్ చేయవై, నువ్వు ఫైట్ చేస్తావేమో నేను నెక్స్ట్ తరాలు బాగుపడతాయి కదా. నీ తాత చెయ్యలేదు కాబట్టి ఈరోజు నువ్వు స్లేవ్గా ఉన్నావు, మీ నాన్న చేయలేదు కాబట్టి నువ్వు స్లేవ్గా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు మరి. రేపు నీ పిల్లలు కూడా మా నాన్న చేయలేదు కాబట్టి నేను గుడుస్తున్నాయాలని ఏడుస్తారు. You become a revolution, or you're passing the responsibility to your kids. You become the change. You become the change. లేదు అంటే you will pass autoimmune condition to your kids that will mess their life, that they will become a revolution. ఈ రెవల్యూషన్ అనేది న్యాచురల్ ఆర్డర్. ఓకే, మనిషి ఫ్రీ విల్ జస్టిస్ ప్రాక్టీస్ చేసేది ఎర్త్ న్యాచురల్ ఆర్డర్. ఈ ఇల్యూమినాటీ డిజైన్ ఎప్పుడైతే వచ్చి మొత్తం ఆర్డర్ మార్చేసిందో హ్యూమానిటీ విల్ ఎవాల్వ్ టు దాట్. ఇప్పుడు మనం జెన్జీని ఎందుకు కంట్రోల్ చేయలేము? ఇప్పుడు మిలీనియల్ జనరేషన్, పాత జనరేషన్లు అన్నీ జెన్జీ మీద పడి ఏడుస్తారు, వీళ్ళు ఎవరికి వినరు, వీళ్ళకి అట్లా. మనం మిలీనియల్స్ విన్నాం కదా, మనం అటు వినలేక ఇటు మనకు నచ్చింది చేయలేక నాకు తెలిసి ద మోస్ట్ నలిగిపోయిన అండ్ గాడిదలు అటు రిచ్ అవ్వలేము, ఇటు వాల్యూస్ని చంపుకోలేము, అటు మోరల్స్ని వదిలేయలేము, ఇటు ఎంజాయ్ చేయాలి. మధ్యలో సప్రెస్ ఎవరైనా 90s, ఐ మీన్ టు సే మిలీనియల్స్, అంతే కదా. సో ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఏంటి, దే ఆర్ రెబెల్స్. ఇప్పుడు నేను నచ్చిందే చేస్తా బై, అంతే, నచ్చిందే చేస్తా కాదు, నాకు పీస్ని ఇచ్చేది నేను చేస్తాను, నువ్వెవడు నాకు చెప్పనీకి. వాళ్ళే రెవల్యూషన్ తీసుకొస్తారు. నేను ఒక్కదాన్ని వాగిన, చిన్న ఒక్క ఆమె వాగుతుంది, ఇద్దరు ఏం సరిపోతాం. నెక్స్ట్ జెన్జీస్ ఉన్నారు. అండ్ ఐ సా దిస్ కమింగ్ 10 years ago I saw this coming. నాకు అర్థమైపోయింది, ఐ డోంట్ బిలాంగ్ ఇన్ మిలీనియర్ జనరేషన్, నేను ఒక జనరేషన్ ముందు పుట్టేసిన. ఐ విల్ స్టార్ట్ నా కెరియర్, నేను 40లో స్టార్ట్ అవుతాను, నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నా కెరియర్ గురించి పట్టించుకోవడం మానేసి మాట్లాడడం మీద ఫోకస్ చేశా. అంటే ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి, సినిమా తీయాలి అంటే నేనేం తీస్తా, నా అనుభవాలు తీస్తా. 20లో నేను ఫిల్మ్ మేకర్ అయితే ఏం తీస్తా, ఏం అనుభవం ఉందో అని తీస్తా. అప్పుడు అందుకే ఈ ఆబ్జెక్టిఫైడ్ సినిమాలకి సరెండర్ అవుతూ ఉంటారు. నాకు అలా అవ్వాలని లేదు, నాకు మాట్లాడితే కొంచెం సెన్స్ ఉండాలి, సొసైటీ బాగుపడాలి, ఏమైనా పనికి రావాలి, ఒక కళని, ఒక ఆర్ట్ ఫామ్ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానికి అర్థం ఉండాలి, పర్పస్ ఉండాలి. సో ఐ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐ నో వెన్ ఐమ్ గోయింగ్ టు డూ. సో డెఫినెట్లీ 40+ తర్వాత యువర్ కెరియర్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఐ మీన్ చూడండి, వరల్డ్ సినిమాస్లో కూడా చూసుకోండి, ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ స్టార్టెడ్ దేర్ కెరియర్ ఆఫ్టర్ 40. డెఫినెట్లీ అంటే డీటాక్సిఫై గురించి ఎలా ఇంట్లో మొత్తం టూత్ పౌడర్ నుంచి సోప్ ఎవ్రీథింగ్ యూ మేక్. ఫస్ట్ మనము పీనల్ గ్లాండ్ డీకాల్సిఫికేషన్కి వద్దాం. సో పీనల్ గ్లాండ్ క్యాల్సిఫికేషన్ ఎలా అవుతుందంటే, మనకి పీనల్ గ్లాండ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, దాన్ని మొత్తం మనం తీసుకునే నీళ్లు, తాగే నీళ్లు, జంక్ ఫుడ్, ఇవన్నీ పొరలాగా మనము వాటర్ హీటర్ నీళ్ళల్లో పెట్టి ఆన్ చేస్తే వైట్ దాన్ని క్యాల్సిఫికేషన్ అంటారు. సో అలా మన పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. మన పీనల్ గ్లాండ్ ఏంటంటే యాంటీనా. బేసిక్గా మనం ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో డౌన్లోడ్స్ వస్తాయా అప్గ్రేడ్ చేసుకోవడానికి, మనకు అలా ఈ ఎర్త్ అనేది మనకు అప్గ్రేడ్స్ ఇస్తూ ఉంటుంది, డౌన్లోడ్స్ వస్తూ ఉంటాయి. దాన్నే ఇంట్యూజన్ అంటాం. మన లోపల ఒక ఇంటర్నెట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అంటే ఏంటి అంటే గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, దట్ ఈస్ కమ్యూనికేటింగ్. హయ్యర్ సెల్ఫ్ అని ఇంకో లాంగ్వేజ్లో చెప్పొచ్చు, గాడ్ అని ఇంకోటి చెప్పొచ్చు, ఇంట్యూషన్ అని ఒకలా చెప్పొచ్చు. సో ఈ ఇంట్యూషన్ షార్ప్ అవ్వాలి అంటే మనకి డౌన్లోడ్స్ వస్తూ ఉండాలి. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. దిస్ ఇస్ ద యాంటీనా, ఫ్రీక్వెన్సీ యాంటీనా మనకి. సో దాన్ని క్యాల్సిఫై చేసేసారు అనుకోండి, నో డౌన్లోడ్స్. అప్పుడు ఏంటి, భయంలోకి సరెండర్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇది యాంటీనా షార్ప్ ఉంటేనే, ఇంట్యూషన్ షార్ప్ ఉంటేనే మనం కరెక్ట్ వేలో అర్థవంతమైన జీవితం జీవిస్తాం అనమాట, ధైర్యంగా జీవించాం. సో దాన్ని డీకాల్సిఫై చేశారా పంచకర్మతో? నస్త్యం అనేది 2-3 ఉన్నాయి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి, భ్రమరి, అనులోమ్ విలోమ్. దెర్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో కుండలిని అవేకనింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది. సో నాకు లోవర్ చక్రాలు బ్లాకేజెస్ ఉన్నాయి, మనకి 7 చక్రాస్ ఉంటాయి బాడీలో. సో ఇది డీకాల్సిఫై అవ్వాలి, చక్రాలు అలైన్ కావాలి, అప్పుడు మనం పవర్ఫుల్ అవుతాం. కానీ అది ఎవరికి పడితే వాళ్ళకి అవుతుందా అంటే లేదు. నువ్వు ఇంట్యూషన్ షార్ప్ ఉండాలి, మొరాలిటీ ఉండాలి, నువ్వు ఆ దారిలో ఉంటేనే నీ కరుణ, ప్రేమ, మొరాలిటీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఈ దారిలో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ చదువుకొని మాట్లాడుతున్నారు అంతే.
అంతే. అంతే. సో ఈ పీనియల్ గ్లాండ్ డీకాల్సిఫికేషన్ అయిన దగ్గర నుంచి రెవల్యూషన్స్ అవుతున్నాయి, నాకు లిటరల్ రెవల్యూషన్స్ అవుతున్నాయి, ప్రతి దానికి జవాబు దొరుకుతుంది. సో పంచకర్మ చాలా డిఫికల్ట్గా ఉంటుందా, కాంప్లికేటెడ్గా ఉంటుందా నార్మల్ పీపుల్? వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్, ఫన్. సో డీటాక్సిఫై అవుతాం మొత్తం. సో ఎవ్రీ వన్ షుడ్ గో ఫర్ ఇట్ అంటారు. అబ్సల్యూట్లీ. మనం ఎంత తొందరగా డీటాక్స్లు అంటే ఎనిమా ఒకటి, బస్తీ అని పంచకర్మలో బస్తీ అనే టర్మ్ యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ క్రేజీ. ఓకే, బస్తీ ఈజ్ టిపికల్లీ అంటే ఇదేం ప్రాసెస్ అని స్టార్ట్ చేసా, బట్ వావ్ అనే పాయింట్తో ఏంటా ప్రాసెస్? అనిమా బేసిక్గా అనిమా రూల్ అవుట్ ఆల్ ద ఎక్స్క్రిటరీ. ఇట్స్ నాట్ రూల్, అదే చెప్తున్నా. అనిమా అంటే ఓన్లీ షిట్ తీయడం కాదు, అడ్రెసింగ్ గట్ డైరెక్ట్లీ విత్ మెడికేషన్. మెడిసిన్స్ అంటే నోట్లోంచి వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి అది స్ప్రెడ్ అయ్యి పని కాదు, డైరెక్ట్ గట్కి అడ్రస్ చేస్తారు. సో డైరెక్ట్ గట్కి అడ్రస్ చేసినప్పుడు అక్కడ ఏం పంపిస్తున్నాం అనేది, దాన్ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు చదవడం రావాలి. ఒకప్పుడు టైంలో సోప్ అనిమా చేసేవాళ్ళు, విచ్ ఇస్ డేంజరస్. ఇప్పుడు ఏంటి, ఎవరికి ఏం తెలిసినా తెలియకున్నా అట్లీస్ట్ మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, నీమ్ చెట్టు, వేపాకు చెట్టు ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆడవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో, మనుషులు ఉన్న ప్రతి ఇంట్లో ఒక వేపాకు చెట్టు ఉండాలి. దాని వేపాకు గింజలు, వేపాకులు, పుల్లలు, ఎవ్రీథింగ్ ఈజ్ సో పవర్ఫుల్. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్. డీటాక్స్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే ఇన్ని నీళ్ళు తీసుకొని అందులో వేపాకులు వేసేసి బాయిల్ చేసేసి కూల్ డౌన్ అయిన తర్వాత దాన్ని ఎనిమా చేసుకో. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఐ డూ దట్. అది కాకుండా శంఖప్రక్షాళన అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే స్క్వాట్ పొజిషన్లో కూర్చొని 2-3 లీటర్స్ వరకు తాగగలిగినంత వాటర్, లూక్ వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని తాగేస్తా. తాగేసి లేదు మోషన్స్ అవుతాయి. మొత్తం ఒక 6 to 8 మోషన్స్ అవుతాయి. ఫస్ట్ డార్క్ కలర్ వస్తుంది, తర్వాత లైట్ బ్రౌన్ వస్తుంది, తర్వాత ఆరెంజ్ వస్తుంది, తర్వాత వాటర్ వస్తాయి. ఎప్పుడైతే వాటర్ వచ్చేస్తాయో క్లెన్స్ ఫ్లష్ అయిపోయినట్టు. సో ఈ శంఖప్రక్షాళన ప్రాసెస్ ఏంటంటే థ్రోట్ నుంచి ఏనస్ వరకు క్లీన్ అయిపోతుంది. ఎనిమాస్ ఏంటి, గట్ని హీల్ చేస్తుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ హీలింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డివార్మింగ్, క్లెన్జింగ్. సో ఇప్పుడు ఏంటంటే పారాసైట్ క్లెన్జింగ్ ఒకటే సరిపోతుందా అంటే, పారాసైట్స్ ఎగ్ క్లెన్జింగ్ వేరే ఉంటుంది. పారాసైట్స్ ఎగ్గులు ఇల్లు తయారు చేసుకుంటాయి, ఆ ఇంటిని బయోఫిల్మ్స్ అంటారు. సో ఆ బయోఫిల్మ్స్ డీటాక్స్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో నేను బెంగళూరుకి ఎక్కడైతే వెళ్తున్నాను కదా, అక్కడ నేను మొన్న మా చెల్లి వచ్చిన తర్వాత నాకు ఇంతకుముందు పారాసైట్ క్లెన్సింగ్ తెలుసు కానీ బయోఫిల్మ్స్ దాని ఇల్లు గురించి తెలియదు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఓ మై గాడ్ అని చెప్పి పోయి డాక్టర్ దగ్గర నాకు బయోఫిల్మ్స్ క్లీన్ అయ్యే ప్రాసెస్ కావాలి అంటే ఒక వారం రోజులు చుక్కలు చూసే ప్రాసెస్. అంటే ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, ఇట్స్ డ్రైనింగ్, ఎనర్జీ తీసేస్తుంది మొత్తం బాడీలోంచి ఉన్న చెడు అంతా గుంజేసా అంటే మీరు ఉపవాసం త్రూ వెళ్ళాలి. సో మేబీ యువర్ డీటాక్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ యంగ్ లుక్ అనేది ఉంటుంది. యూ డోంట్ గో ఫర్ ఎనీ స్కిన్ డాక్టర్స్, ఒక్కసారి ఇవి ఏం లేవా? ఒక్కసారి కొలాబరేషన్కి ఒక హాస్పిటల్ వాళ్ళు, డర్మటాలజిస్ట్ వాళ్ళు అడిగితే ఇది సేఫ్, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ హార్మ్ఫుల్ థింగ్ అంటే అన్ని రీసెర్చ్ చేసుకొని ఓకే సేఫ్ అని చెప్పి పిఆర్పి చేయించుకున్నా. పిఆర్పి చేయించుకుంటే స్కిన్ చాలా వావ్ అన్నంత మంచిగా అయింది. అయ్యే ఇదేదో బాగుంది కదా అనుకున్నా. తర్వాత నా డెమో షూట్కి అని చెప్పి ఎండ్లో బయటికి వెళ్తే ఆమ్లెట్లా మాడిపోయింది నా ఫేస్. వాట్ ద ఫక్ అనుకొని డాక్టర్ దగ్గర వెళ్ళి ఇలా అయిపోయిందంటే, యూఆర్ నాట్ సపోజ్ టు గో ఇన్ ద సన్ కదా అని అన్నారు. సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కదా, నేను ఇచ్చిన ఆయింట్మెంట్స్ పెట్టుకోవాలి కదా అంటే, నేను న్యాచురల్గా ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ కావాలా, అవసరం లేదు నాకు అని చెప్పి అది ఫస్ట్ అండ్ లాస్ట్ లైట్ తీసుకున్నా. ఓవరాల్గా మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి, వేర్ డిడ్ యూ గెయిన్ ఫ్రమ్? ఇంట్యూషన్, జస్ట్ ఇంట్యూషన్. మోరల్గా ఉండండి, ఇంట్యూటివ్గా ఉండండి, అన్నిటిని క్వశ్చన్ చేయండి, అన్నీ ఆటోమేటిక్. సో ఇవాళ అంటే ఒక డిఫరెంట్ పాడ్కాస్ట్ గాయత్రి గారితో, ఎందుకంటే ఎప్పుడు ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్, పిచ్చి పిచ్చివే అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే అలానే ఆ పర్సెప్షన్లోనే చూశారు. బట్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ పాడ్కాస్ట్ చాలామంది మొత్తం చూస్తే మాత్రం దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాయత్రి గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఈ మేట్రిక్స్లోంచి బయటికి రావాలి, ఈ క్యాపిటలిజం అర్థం కావాలి అంటే ఫస్ట్ డీటాక్స్ చేసుకోండి. దిస్ ఈజ్ టిపికల్, ఇది చేస్తే కానీ అర్థం కాదు. సో ఎస్, మనిషికి డీటాక్స్ అవసరం. మనిషికే కాదు, మెదడుకి, పొట్టకి, అన్నిటికీ డీటాక్స్ అవసరం. ఫస్ట్ డీటాక్స్ చేసుకున్న తర్వాతే వీల్ ఎన్లైటన్ అవుతాం స్పిరిచువల్లీ కానీ, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకున్నా కానీ. అండ్ పడకండి,
ఈ లూప్లో పడిపోకండి. ఇది ఒక పద్మవ్యూహం, వెళ్తే బయటకు రాలేము, అందరూ అలానే వెళ్తున్నారు. ఓకే మనం వెళ్ళాము, అట్లీస్ట్ మన పిల్లలకైనా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పకండి, హ్యాపీగా ఉండడం నేర్పించండి. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలందరికీ నువ్వు అదైపో ఇదైపో, అన్ని ర్యాంకులు తెచ్చుకో, ఇన్ని ర్యాంకులు తెచ్చుకో, నువ్వు నీట్లో పాస్ అవ్వాలి, ఎంసెట్లో దుమ్ము లేపాలి, జేఈ మెయిన్స్, ఇవి కాకుండా మనిషిలా బతుకు, కైండ్నెస్తో ఉండు, ఎదుటి మనిషిని తిట్టకుండా ఉండు. దట్ ఈస్ ఫైన్. అండ్ పిల్లలకి బిగ్గెస్ట్ ట్రామా ఏంటి తెలుసా, మనము పిల్లలకి తప్పులు చేసే హక్కు ఇవ్వట్లే, ఫెయిల్ అయ్యే హక్కు ఇవ్వట్లే. మనం ఎప్పుడైతే పర్ఫెక్షన్ కంపారిజన్ అంతే నాశనం చేస్తే, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఇచ్చినప్పుడే ఒక చైల్డ్ విల్ గ్రో. అంతే. యూ షుడ్ హ్యావ్ రైట్ టు ఫెయిల్. ఫెయిల్యూర్స్లోనే నేర్చుకుంటాం చాలా విషయాలు. లైఫ్ అంటే ఏంటో ఫెయిల్యూర్స్లోనే నేర్చుకుంటాం. సక్సెస్ కొంచెం యారగెన్స్ని ఇస్తుందేమో, అంతే. అంతే, డెఫినెట్లీ. దట్ వాజ్ అ వండర్ఫుల్ పాడ్కాస్ట్ విత్ యూ. అండ్ చాలా తెలియని విషయాలు తెలుసుకున్నా, కొన్ని టర్మినాలజీస్ అర్థం కాలేదు, వెళ్ళి మైండ్లో ఉన్నాయి, వెళ్ళి వెతుక్కోవాలి. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ హోప్ సో మనస్ఫూర్తిగా మీరు కెరియర్లో నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ మీరు ఆ రోజు మాట్లాడినందుకే సో మెనీ థింగ్స్ డామినో ఎఫెక్ట్ లాగా, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా చేంజెస్ వస్తున్నాయి. అది ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఒక అమ్మాయికి అయితే డెఫినెట్లీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ.